Okay guys, welcome to the third week of the cyber security module. ఇందులో సెక్యూరిటీ ఇన్ ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్కి సెక్యూరిటీ ఎన్ని టైప్స్లో ప్రొవైడ్ చేస్తాం, అవి ఏమేమి ఉంటాయి, వాటి రూల్స్ ఎలా ఉంటాయి, అండ్ నెట్వర్క్స్ అసలు నెట్వర్కింగ్ అంటే ఏంటి, వాటిలో ఎన్ని టైప్స్ ఉంటాయి, వాటి మోడల్స్ ఎలా ఉంటాయి, అవి ఏమేమి వర్క్ చేస్తాయి, ఇవన్నీ థర్డ్ వీక్ మాడ్యూల్లో మనం కవర్ చేద్దాం. సో నెక్స్ట్, ఇంపార్టెన్స్ ఆఫ్ యూజర్ అథెంటికేషన్. అసలు నార్మల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజర్ అథెంటికేషన్ అంటే ఏంటి? అథెంటికేషన్ అంటే యూజర్ ఎవరు అని వెరిఫై చేస్తుంది. ఇప్పుడు మన సిస్టమ్, ల్యాప్టాప్, పీసీస్ ఉంటాయి, వాటిలో మనం పాస్వర్డ్స్ పెట్టుకుంటాం. అదొక లాక్ చేస్తాం సిస్టమ్కి, లోపల ఉండే సెన్సిటివ్ డేటాకి అండ్ మన ఇన్ఫర్మేషన్కి అంతటికి లాక్ చేస్తాం. దాని మనం మన ల్యాప్టాప్కి ఒక యూజర్ కాబట్టి దానికి పాస్వర్డ్, మనం యూజర్ ఐడి ఉంటుంది, మనం పెట్టుకున్న పాస్వర్డ్ ఉంటుంది. ఆ పాస్వర్డ్ని మనం చూస్ చేసుకుంటాం. సో ఇది సిస్టంలో స్టోర్ అయ్యి ఉంటుంది. వెన్ ఎవర్ మనం మన యూజర్ ఐడి పాస్వర్డ్ ఇచ్చినప్పుడు అది చెక్ చేసుకొని మనకి లాక్ ఓపెన్ చేసి ఇస్తుంది. యూజర్ ఐడి పాస్వర్డ్ కరెక్ట్గా అయితే ఇస్తుంది. అండ్ దాన్ని బట్టి యూజర్ అథెంటికేషన్ అంటే ప్రాసెస్ ఆఫ్ వెరిఫైయింగ్ ఏ యూజర్ అని దాని మీనింగ్. ఓకే, యూజర్ ఎవరు, ఆ యూజర్కి ఉన్న పాస్వర్డ్ ఏంటి, అది చెక్ చేసి ఆ రెండు ఓకే అయితే అప్పుడు మనకి సిస్టమ్ లోపలికి అలవెన్స్ ఇస్తుంది. ఆ ప్రాసెస్ యూజర్ అథెంటికేషన్. సో ఈ యూజర్ అథెంటికేషన్ ఎందుకు యూజ్ అవుతుంది? నార్మల్గా లోపల ఉన్న సెన్సిటివ్ డేటాని బయట వాళ్ళు యాక్సెస్ చేయకుండా ఉండడానికి యూజ్ అవుతుంది. సో ప్రొటెక్టింగ్ డేటా, protect data. So user authentication ensures that only authorized individuals can access sensitive information in system. ఓకే, అర్థమైంది కదా? ఒక ఆథరైజ్డ్ యూజర్ అంటే ఆ సిస్టమ్ ఎవరిదైతే ఆ యూజర్ మాత్రమే లోపలికి ఎంట్రీ ఉంటుంది సిస్టమ్ ఓపెన్ చేయడానికి. అంటే మనం యూజర్ ఐడి ఇంకా పాస్వర్డ్ వేరే పర్సన్కి చెప్పినా కూడా ఆ పర్సన్ మన పర్మిషన్తోనే కదా ఎంటర్ అవుతాడు. మన పర్మిషన్తో ఎంటర్ అవ్వచ్చు, మనకి ఏం ప్రాబ్లం లేదనుకున్నప్పుడే కదా యూజర్ ఐడి పాస్వర్డ్ మనం షేర్ చేసుకుంటాం. సో ఆ రెండు ఉన్నప్పుడు సిస్టమ్ ఓపెన్ అవుతుంది. ఇది ఒక టైప్ ఆఫ్ మెథడ్ సిస్టమ్ని సెక్యూర్ చేయడానికి, మన ఓఎస్ని సెక్యూర్ చేయడానికి యూజర్ అథెంటికేషన్ అనేది ఒక మెథడ్. అంటే ఇప్పుడు మన హౌస్ ఉంటే ఆ హౌస్కి చాలా టైప్స్ ఆఫ్ మెజర్స్ ఉంటాయి. మనం సెక్యూరిటీ మెజర్స్ అంటే ఒక వాచ్మెన్ని పెడతాం, ఇంటి చుట్టూ ఫెన్సింగ్ పెడతాం, కరెంట్ ఫెన్సింగ్స్ ఉంటాయి. ఇవన్నీ పెట్టినా సరే మనం ఇంట్లో ఒక సెక్యూరిటీ కోసం ఒక డాగ్ని పెట్టుకుంటాం. ఈ డాగ్ ఉన్నా సరే మనం ఇంటికి తాళం వేసే నైట్ పడుకుంటాం. ఇన్ని సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. సో మన ఓఎస్ని సెక్యూర్ చేయడానికి కూడా చాలా సెక్యూరిటీ మెజర్స్ ఉంటాయి. అందులో యూజర్ అథెంటికేషన్ అనేది ఒకటి. ఇది ఏం చేస్తుంది? ప్రివెంట్ బ్రీచెస్. వెన్ ఎవర్ ఒక అనాథరైజ్డ్ పర్సన్ అంటే యాక్సెస్ లేని పర్సన్ సిస్టంలోకి ఎంటర్ అవుతున్నాడంటే తన దగ్గర ఈ డేటా ఉన్నట్టు, యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్ ఉన్నట్టు. ఆ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్తో అనాథరైజ్డ్ పర్సన్, ఒక యాక్సెస్ లేని పర్సన్ ఎంటర్ అవ్వచ్చు. ఎప్పుడు ఈ రియల్ యూజర్ తనతో పాస్వర్డ్ ఇంకా యూజర్ ఐడి షేర్ చేసుకోకుండా ఉండాలి. సో అలాంటప్పుడు సెక్యూరిటీ కూడా మెయింటైన్ అవుతుంది. ఈ యూజర్ అథెంటికేషన్ ఇంకేం చేస్తుంది? ప్రివెంట్ బ్రీచెస్. అంటే ఇలాంటి స్ట్రాంగ్ అథెంటికేషన్ మెథడ్స్ ఉన్నప్పుడు, అంటే పాస్వర్డ్ ఒక 8 క్యారెక్టర్ పాస్వర్డ్, 9 క్యారెక్టర్ పాస్వర్డ్ ఉన్నప్పుడు దాన్ని క్రాక్ చేయడం కొంచెం కష్టం అవుతుంది. సో అలాంటి బిగ్గర్ పాస్వర్డ్స్ ఉన్నప్పుడు అది కొంచెం స్ట్రాంగ్ అథెంటికేషన్ ప్రాసెస్ అవుతుంది. అలాంటి మెథడ్స్ యూజ్ చేయడం వల్ల ఒక యాక్సెస్ లేని పర్సన్ సిస్టమ్ లోపలికి బ్రీచ్ చేయడం, అంటే బ్రీచింగ్ మీన్స్ ఎంటర్ అవుతారనమాట. లైక్ అదొక హ్యాకింగ్ టెర్మినాలజీ. ఎంటరింగ్ ఇన్ టు ద సిస్టమ్ అనమాట. డిగ్ చేసుకుంటూ లోపలికి రావడం. సో అది కష్టమవుతుంది. ఆ బ్రీచింగ్ అనే దాన్ని ప్రివెంట్ చేస్తుంది ఇలాంటి స్ట్రాంగ్ అథెంటికేషన్
ఉన్నప్పుడు. ఆడిట్ ట్రయల్స్, ఇక్కడ థర్డ్ ఆడిట్ ట్రయల్స్ అంటే యూజర్ అథెంటికేషన్ క్రియేట్స్ అన్ ఆడిట్ ట్రయల్ అలౌవింగ్ ఫర్ ట్రాకింగ్ ఆఫ్ హూ యాక్సెస్డ్ వాట్ డేటా అండ్ వెన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఇంకా కంప్లైంట్ స్టాండర్డ్స్ అనేవి రెండు చాలా ఇంపార్టెంట్ యూజర్ అథెంటికేషన్లో. ఎందుకంటే ఇప్పుడు ఆడిట్ ట్రయల్ అంటే యూజర్ అథెంటికేషన్ రిలేటెడ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, వాటిని రికార్డ్ చేస్తుంది అన్నమాట. లైక్ యూజర్ లాగిన్ అవ్వడం, తన పాస్వర్డ్ ఇవ్వడం, పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఓటీపీ వస్తే ఓటీపీ ఎంటర్ చేయడం, ఈ డేటా అంతటినీ ఈ ఆడిట్ ట్రయల్ అనేది ట్రాక్ చేస్తుంది. మనం ఒక ఎగ్జాంపుల్కి మనం ఒక మొబైల్ తీసుకున్నాం, ఒక అన్నోన్ పర్సన్ మొబైల్ మనకు దొరికింది, తీసుకుని పాస్వర్డ్ ట్రై చేసాం, ఫెయిల్ అయింది, రాంగ్ పాస్వర్డ్ వచ్చింది. పాస్వర్డ్ ఇచ్చాం, అది తప్పు అయింది. సెకండ్ టైం కొంచెం టైం పెట్టి ఆ తర్వాత మళ్ళీ పాస్వర్డ్ ఎంటర్ చేయమని అడిగింది, అప్పుడు కూడా మనం ఇన్కరెక్ట్ పాస్వర్డ్ ఎంటర్ చేసాం. ఈసారి థర్డ్ టైం మనం ఒక కరెక్ట్ పాస్వర్డ్ తెలుసుకొని ఎంటర్ చేసాం అనుకుందాం, అదొక ఓటీపీ సెండ్ చేస్తుంది, ఆ ఓటీపీ ఎంటర్ చేస్తాం. ఈ ప్రాసెస్ అంతా ఆడిట్ ట్రయల్ రికార్డ్ చేసుకుని స్టోర్ చేసుకుంటుంది. ఇవి ఎందుకు ఇంపార్టెంట్ అంటే ఆడిట్ ట్రయల్స్ అనేది సెక్యూరిటీ కోసం, ఇంకా మనం యాక్టివిటీని మానిటర్ చేయడం కోసం, ట్రబుల్ షూటింగ్ చేయడం కోసం, ఇంకా ఏమైనా ప్రాబ్లం వస్తే సిస్టంలో ఈ స్టోర్ డేటా నుంచి, అసలు మనం చేసే యాక్టివిటీస్ నుంచి అది కొంచెం ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ చేసుకుని ట్రబుల్ షూటింగ్లో కూడా యూజ్ అవుతుంది అన్నమాట. లీగల్ అండ్ జీడిపిఆర్ కాంప్లియన్సెస్ అని ఉంటాయి, అంటే కాంప్లియన్స్ స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, ఈ కాంప్లియన్స్ స్టాండర్డ్స్లో టైప్స్ ఉంటాయి. అందులో జీడిపిఆర్ కాంప్లియన్సెస్కి ఇది ఒక పార్ట్ అనమాట, అందులో ఆడిట్ ట్రయల్స్ అనేది ఒక పార్ట్. సో ఇప్పుడు కాంప్లియన్స్ స్టాండర్డ్స్ అంటే ఇప్పుడు కాంప్లైంట్ అంటే కాంప్లైంట్ కాదు, ఇవి ఏంటంటే రూల్స్, ఒక స్టాండర్డ్ రూల్స్, ఈ సిస్టమ్కి సెక్యూరిటీకి సంబంధించి కొన్ని స్టాండర్డ్ రూల్స్ అనమాట అండ్ గైడ్లైన్సెస్. ఒక కంపెనీ ఉందంటే ఆ కంపెనీ యూజర్ డేటా ఉంటుంది కదా, చాలా వర్కర్స్ ఉంటారు అందులో, సార్ వర్కర్స్ కాదు, ఎంప్లాయీస్ ఉంటారు. వాళ్ళ డేటా ఉంటుంది, వాళ్ళ కస్టమర్స్ డేటా ఉంటుంది, వాళ్ళ ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, వాళ్ళు ఎంతెంత మనీ ఇస్తున్నారు, ఎంత మనీ వాళ్ళకి వస్తుంది, డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది. సెక్యూర్గా హ్యాండిల్ చేయాలి కదా వీటిని. మరి ఇంత డేటా ఉందంటే వాళ్ళు ఖచ్చితంగా చాలా సెక్యూర్గా ఉంటారు. ఈ సెక్యూరిటీ మెయింటైన్ చేసే రూల్స్ అన్నీ ఈ కంప్లైంట్ స్టాండర్డ్ రూల్స్లో ఉంటాయి, ఎలా చేయాలని. ఇందులో కొన్ని పాపులర్ అయిన రూల్స్ ఉంటాయి. అవి ఏంటంటే జీడిపిఆర్, ఇందాక మనం చెప్పాం కదా ఆడిట్ ట్రయల్స్ అనేవి జీడిపిఆర్లో ఉంటాయని. జీడిపిఆర్ అంటే దాని ఫుల్ ఫామ్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. ఓకే, జీడిపిఆర్ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్. ఇవన్నీ టర్మినాలజీస్ అండ్ వాటి యూజెస్ ఇంకా వాటి రూల్స్ అన్నీ పీడిఎఫ్స్లో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి పెట్టాను, అవి వస్తాయి పీడిఎఫ్స్ కూడా. వాటిని ఒక్కొక్కసారి రివైజ్ చేసుకుంటూ ఉంటే మనం కూడా బాగా యూజ్ అవుతుంటాయి. ఓకే, జీడిపిఆర్ అంటే ఈ జనరల్ డేటా ప్రొటెక్షన్ రెగ్యులేషన్లో ఏమేమి ఉంటాయంటే రూల్స్, యూజర్ డేటా ప్రైవసీ ఉంటుంది కదా, వాటికి స్ట్రాంగ్ రూల్స్ని సెట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మన సిస్టమ్కి మనమే మన యూజర్ యొక్క సెక్యూరిటీకి కొన్ని రూల్స్ అనేవి అవి సెట్ చేసుకుని ఉంచుతుంది జీడిపిఆర్. అథెంటికేషన్ లాగిన్స్ ఉంటాయి కదా, అంటే మనం లాగిన్ చేస్తాం, అథెంటికేషన్ ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్ని వేరే వాళ్ళు ట్యాంపర్ చేయకుండా, అంటే అది హ్యాక్ చేసినప్పుడు మన నుంచి పాస్వర్డ్స్ వాళ్ళకి వెళ్ళకుండా, మన సిస్టంలో ఏమీ అథెంటికేషన్కి సంబంధించి ఏమీ వాళ్ళకి తెలియకుండా కొంచెం సెక్యూరిటీ మెయింటైన్ చేస్తుంది. మనం మన సిస్టమ్కి యూజర్ కాబట్టి మన ఐడెంటిటీని
మన యూజర్ ఐడెంటిటీని ఐడెంటిఫై చేయకుండా ఉండడానికి డేటాని ఎన్క్రిప్ట్ చేసి ఉంచుతుంది. యూజర్ డేటాని ఎన్క్రిప్ట్ చేసి ఉంచుతుంది. ఇక సెకండ్ కాంప్లైన్స్ ఏంటంటే HIPAA, హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ యాక్ట్. ఇది ఒక టైప్ ఆఫ్ కాంప్లైన్స్ అనమాట. ఇది ఎక్కువ హాస్పిటల్కి సంబంధించి, హెల్త్ కేర్స్కి సంబంధించి వాటి యాప్స్ ఉంటాయి కదా, హెల్త్ కేర్ యాప్స్, ఇలాంటి వాటిలో యూస్ అవుతుంది అనమాట. అంటే మనకు డాక్టర్ని కన్సల్ట్ చేయాలనుకుంటే ఇప్పుడు ఆన్లైన్లో డాక్టర్స్ని కన్సల్ట్ చేసే యాప్స్ ఉన్నాయి కదా, అలా డాక్టర్ని కాదు, సీఎంని పిఎంని కూడా కన్సల్ట్ చేసే యాప్స్ వచ్చేస్తాయి ఇప్పుడు. హెల్త్ కేర్ యాప్స్కి లాగిన్ లాగౌట్ ఉంటుంది నార్మల్గా. ఈ యాప్ కన్నా లాగిన్ లాగౌట్ అనేది కామన్. సో బట్ హెల్త్ ఇన్సూరెన్స్ పోర్టబిలిటీ అండ్ అకౌంటబిలిటీ, HIPAA అని ఒక కాంప్లైంట్ స్టాండర్డ్స్ ఉన్నాయి. అది ఒక రూలే. హెల్త్ కేర్ యాప్స్కి లాగిన్ అండ్ లాగౌట్ ఫెయిల్డ్ ఐటమ్స్ అన్నీ ఉంటాయి కదా, ఆడిట్ ట్రయల్స్లో స్టోర్ అయ్యి ఉంటాయి. ఈ ఆడిట్ ట్రయల్స్ అనేది HIPAAలో కూడా ఉంటుంది, ఎందులోనే ఉంటుంది. ఎందుకంటే యూజర్ డేటాని స్టోర్ చేసుకోవాలి కదా, లాగిన్ డేటాని ఎక్కడైనా స్టోర్ చేసుకుంటేనే మళ్ళీ మనం లాగిన్ చేసినప్పుడు మనకి ఈజీగా లాక్ ఓపెన్ అవ్వాలి. సో లాగ్స్ని ట్యాంపర్ ప్రూఫ్గా మెయింటైన్ చేయాలన్నమాట. ఈ లాగ్ని PCI DSS ఇదొక కాంప్లైన్స్, ఇదొక స్టాండర్డ్ అనమాట. PCI DSS అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ డేటా సెక్యూరిటీ స్టాండర్డ్. PCI అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీ, DSS అంటే డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్. ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. PCI అంటే పేమెంట్ కార్డ్ ఇండస్ట్రీస్, అంటే మనకి క్రెడిట్ అండ్ డెబిట్ కార్డ్స్ ఉంటాయి కదా, ఆ ఇండస్ట్రీస్, వాటి డేటా సెక్యూరిటీ స్టాండర్డ్స్ కోసం యూజ్ చేసేది PCI DSS. అంటే ఇప్పుడు మన పేమెంట్ రిలేటెడ్ యాప్స్ ఉంటాయి, పేటిఎమ్స్, ఫోన్పే, గూగుల్ పే, ఇవన్నీ ఉంటాయి. ఓకే, క్రెడిట్ కార్డ్ యూజ్ చేస్తే ఈ యాప్స్ అథెంటికేషన్ ఈవెంట్ని మానిటర్ చేయాలన్నమాట. ఇందులో జరిగే అథెంటికేషన్ ఈవెంట్ని కూడా మానిటర్ చేయాలి. అది కూడా ఆడిట్ ట్రయల్స్ కిందకే వస్తుంది. యూజర్ యాక్సెస్ని రిస్ట్రిక్ట్ అండ్ లాగిన్ చేయాలి. మనం ఇన్ కేస్ రాంగ్ పాస్వర్డ్ ఇస్తే రిస్ట్రిక్ట్ చేయాలి, కరెక్ట్ పాస్వర్డ్ ఇస్తే లాగిన్ చేయాలి. ఈ ప్రాసెస్ ఉంటుంది కదా, దీన్ని కూడా ఒక రూల్ అనమాట ఇందులో. ఇలా ISO 27001 అనే ఒక రూల్ ఉంది. ISO అంటే ఇంటర్నేషనల్ సెక్యూరిటీ స్టాండర్డ్. ఇందులో కూడా సేమ్ లాగిన్ ట్రయల్స్ అనేవి, ఆడిట్ ట్రయల్స్ అనేవి స్టోర్ అయ్యి ఉంటాయి. SOX అని ఒకటి ఉంది. ఇలా కాంప్లైన్స్ రూల్స్ ఉంటాయి అన్నమాట. సో మెయిన్గా ఆడిట్ ట్రయల్స్ అంటే ఏంటంటే యూజర్ లాగిన్ యాక్టివిటీని స్టోర్ చేసుకుంటుంది. కాంప్లైన్స్ స్టాండర్డ్స్ అంటే ఈ ఆపరేటింగ్ సిస్టమ్ని సెక్యూర్ చేయడానికి కావాల్సిన రూల్స్ అన్నమాట. అందులో ఆడిట్ ట్రయల్స్ అనేది కూడా ఒక రూలే. ఓకే, మెథడ్స్ ఆఫ్ యూజర్ అథెంటికేషన్ ప్రాసెస్లో చాలా మెథడ్స్ ఉంటాయి. అంటే మన మొబైల్కి సింపుల్గా చెప్పాలంటే పిన్ ఉంటుంది, పాస్వర్డ్ ఉంటుంది, ప్యాటర్న్ ఉంటుంది, ఫేస్ లాక్ ఉంటుంది, బయోమెట్రిక్ ఉంటుంది. అవే ఉన్నాయి మెథడ్స్ అనమాట. ఎన్ని టైప్స్లో మన యూజర్ అథెంటికేషన్ ప్రాసెస్ని సెక్యూర్ చేస్తున్నది. పాస్వర్డ్ పెడతాం, ఈ పెద్ద పాస్వర్డ్ పెడితే ఎక్కువ స్ట్రాంగ్నెస్ ఉంటుంది. 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ ఉంటుంది. ఓకే, 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ మెథడ్ అంటే పాస్వర్డ్ ఉంటుంది, ఫేస్ లాక్ ఉంటుంది, లేకపోతే పాస్వర్డ్ ఉంటుంది, పిన్ ప్యాటర్న్ ఉంటుంది, అలా అన్నమాట. బయోమెట్రిక్ వెరిఫికేషన్, బయోమెట్రిక్ అంటే ఫింగర్ ప్రింట్ కాదు. ఇక్కడ రోల్ బేస్డ్ యాక్సెస్ అంటే ఏంటంటే
ఒక ఓఎస్లో ఒక ఫైల్ ఉన్నదంటే, ఒక నార్మల్ మన రోల్కి సంబంధించి మనకి యాక్సెస్ ఉంటుంది, అంతకు మించి పర్మిషన్స్ ఉండవు మనకి ఇందులో. రోల్ బేస్డ్ యాక్సెస్ అంటే ఇప్పుడు నువ్వు ఒక కంపెనీలో నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు అంటే నీకు ఆ వర్క్కి సంబంధించినంత వరకే నీకు యాక్సెస్ ఇస్తావు, ఆ పైన నీకు యాక్సెస్ ఇవ్వరు. ఎందుకంటే అది నీ వర్క్ కాదు. అందులో నువ్వు ఎంటర్ అయ్యావంటే ఆ డేటా అనేది వాళ్ళకి నమ్మకం ఉండదు, ఆ డేటా అనేది బయటికి వెళ్ళిపోతుంది అనే థాట్లో ఉంటారు. సో నీకు ఆ పర్మిషన్ ఇవ్వరు. సో అసైన్ పర్మిషన్స్ బేస్డ్ ఆన్ ద యూజర్ రోల్స్ ఫర్ ఎన్హాన్స్డ్ సెక్యూరిటీ. ఆ సెక్యూరిటీని టైట్గా ఉంచడానికే ఈ మెజర్స్ అనేది తీసుకుంటారు. అండర్స్టాండింగ్ ఫైర్ వాల్స్ అండ్ దెన్ ఫంక్షనాలిటీస్. అసలు ఫస్ట్ ఫైర్ వాల్స్ అంటే ఏంటి, ఫైర్ వాల్స్ దేనికి యూజ్ అవుతాయి, అసలు దాని వర్క్స్ ఏంటి, అసలు ఓఎస్లో ఫైర్ వాల్ ఎందుకు ఉంది, ఇవన్నీ ఇక్కడి నుంచి చూద్దాం. చాలా మూవీస్లో మనం చూస్తాం ఫైర్ వాల్ని క్రాక్ చేయడం, దాన్ని బ్రేక్ చేయడం అని డైలాగ్స్ ఉంటాయి. రీసెంట్గా వచ్చిన మూవీస్లో కూడా ఆ డైలాగ్స్ ఉన్నాయి. సో ఇప్పుడు ఫైర్ వాల్ అంటే ఏంటి, ఒక కంప్యూటర్ లేదా నెట్వర్క్కి సెక్యూరిటీ గార్డ్లో ఉంటుంది అనమాట. ఒక ఫైర్ వాల్ అనేది వాల్ అనే టెర్మినాలజీలోనే ఉంది కదా. ఒక కంప్యూటర్ ఆర్ నెట్వర్క్కి సెక్యూరిటీ గార్డ్లో వర్క్ చేస్తుంది. ఇది ఏం చేస్తుందంటే ఇట్ చెక్స్ వాట్ డేటా ఈజ్ కమింగ్ ఇన్ అండ్ గోయింగ్ అవుట్. ఒక వాల్లా ఉండి అసలు ఏం డేటా లోపలికి వస్తుంది, ఏం డేటా బయటికి వెళ్తుంది అని చెక్ చేస్తుంది. అండ్ డేటా లోపలికి రావడం, డేటా బయటికి వెళ్ళడం అంటే చాలా ఫ్యాక్టర్స్లో జరుగుతుంటుంది. ఇప్పుడు మనం నార్మల్గా క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం, బ్రౌజర్లోకి వెళ్ళి సెర్చ్ చేస్తాం, ఏదన్నా వెబ్సైట్ నేమ్ సెర్చ్ చేస్తాం. ఒక మన కాలేజ్ పోర్టల్స్ ఉన్నాయనుకో, మనం నార్మల్గా మన కాలేజ్ పోర్టల్స్ ఓపెన్ చేస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఫైర్ వాల్ యాక్ట్ చేస్తుంది అనమాట. అసలు మనం ఓపెన్ చేసే పోర్టల్ అసలు కరెక్టేనా, హార్మ్ఫుల్లా, అది యూజ్ చేస్తే మన సిస్టంలోకి ఏమైనా థ్రెడ్స్ వస్తాయా అని అన్నీ చెక్ చేసుకుంటుంది. చెక్ చేసి ఆ ఫైర్ వాల్ ఏం చేస్తుందంటే ఇట్ బ్లాక్స్ ద హార్మ్ఫుల్ అండ్ అన్ఆథరైజ్డ్ ట్రాఫిక్. చాలా అటాక్స్ జరుగుతుంటాయి మన సిస్టమ్ మీద అలాంటి టైంలో. ఇన్ కేస్ ఒక కరెక్ట్ పోర్టల్ మనం యూజ్ చేయకుంటే ఆ టైంలో చాలా థ్రెడ్స్ అనేవి వస్తాయి ఓఎస్కి. అవన్నిటినీ ఈ ఫైర్ వాల్ అనేది ఒక సెక్యూరిటీ గార్డ్లా ఉండి ప్రొటెక్ట్ చేస్తుంది ఓఎస్ని. ఒక సింపుల్ టర్మినాలజీలో చెప్పాలంటే ఫైర్ వాల్ ఈజ్ అ డిజిటల్ వాల్ అనమాట. డేంజరస్ ట్రాఫిక్ని ఫిల్టర్ చేసి మనకి పంపిస్తుంది. ట్రాఫిక్ అంటే ఇక్కడ ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు మనం బ్రౌజర్ ఓపెన్ చేసామంటే మన బ్రౌజర్ నుంచి సర్వర్కి మెసేజ్ వెళ్తుంది. మనం ఏదైతే యూజ్ చేస్తున్నామో, అంటే ఏ వెబ్సైట్ అయితే యూజ్ చేస్తున్నామో ఆ వెబ్సైట్ సర్వర్కి మెసేజ్ వెళ్తుంది. అక్కడి నుంచి మళ్ళీ మనకి రిక్వెస్ట్ వెనక్కి వస్తుంది. ఇలా జరుగుతుంది అనమాట ప్రాసెస్. ఇంకా ఉంటాయి ఫ్రంట్ 3-వే హ్యాండ్ షేక్స్ అని ఉంటాయి. ఇంకా అసలు ఈ నెట్వర్క్స్ అనేవి ఎలా పనిచేస్తాయో తెలుస్తుంది. అసలు మనం సర్చ్ చేసే ప్రతిదానికి అసలు ప్రాసెస్ ఎలా అవుతుంది, మనకి రిజల్ట్ ఎలా వస్తుంది అన్నీ ఫ్రంట్ వస్తాయి. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి అవి అయితే. ఇంకా సో ఇప్పుడు ఏంటంటే ట్రాఫిక్ మానిటరింగ్. అసలు ఫైర్ వాల్ ఏం చేస్తుంది అంటే ట్రాఫిక్ అంటున్నాం కదా ఇప్పటి వరకు. ఆ ట్రాఫిక్ ఏంటి, సిగ్నల్ లైట్లు ఏంటో చూద్దాం ఇప్పుడు. ట్రాఫిక్ మానిటరింగ్. ఫైర్ వాల్ యాక్టివ్లీ మానిటర్ incoming and outgoing network traffic, ensures that harmful data packets are blocked, which helps maintain the integrity of the operating system. సేమ్ ఇప్పటి వరకు చెప్పింది అది. ఫైర్ వాల్ ఏం చేస్తుంది, లోపలికి వచ్చే డేటాని, బయటికి వెళ్ళే డేటాని చెక్ చేస్తుంది. నెట్వర్క్కి సంబంధించి ఏమైనా డేటా లోపలికి వస్తుందంటే అది చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు ఇంటర్నెట్లోంచి మనం ఏదైనా ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసాం, ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్. చాలా వరకు ప్లే స్టోర్లో అలౌ ఉన్న యాప్స్ని మనం డౌన్లోడ్ చేసుకోగలం. లేని యాప్స్ని మనం క్రోమ్ యూస్ చేసి డౌన్లోడ్ చేస్తాం.
బ్రౌజర్స్, ఒక ఓపెన్ సోర్స్ బ్రౌజర్ యూస్ చేసి డౌన్లోడ్ చేసుకుంటాం. అలా చేసేటప్పుడు థర్డ్ పార్టీ యాప్స్ని ఈ ఫైర్ వాల్ ఉంటుంది కదా, ఈ డిజిటల్ వాల్, ఇది ఏం చేస్తుందంటే చెక్ చేసుకుంటుంది. వచ్చే ప్రతి థర్డ్ పార్టీ యాప్ని మనకు నచ్చితే డౌన్లోడ్ చేసేసుకోవడానికి ఏమి ఉండదు. ఇది ఒక చెక్ చేసుకుంటుంది. చెక్ చేసుకుని మనకు ఒక పాపప్ మెసేజ్ అనేది సెండ్ చేస్తుంది, హార్మ్ఫుల్ అయితే హార్మ్ఫుల్ అని. ఇన్ కేస్ మీకు హార్మ్ఫుల్ అయినా సరే డౌన్లోడ్ కావాలంటే డౌన్లోడ్ చేస్తాను. మనం దాన్ని అలౌ చేస్తే డౌన్లోడ్ చేస్తుంది. ఈ ప్రాసెస్ తెలుసు మ్యాక్సిమం అందరికీ. ఓకే, ఇలా యూస్ అవుతుంది అనమాట ఈ ఫైర్ వాల్ అనేది. ఒక హార్మ్ఫుల్ డేటాని అది ఐడెంటిఫై చేసి మనకి యూస్ఫుల్లా కాదా అని చెక్ చేసి మన ఓఎస్ని సెక్యూర్గా ఉంచుతుంది. యాక్సెస్ కంట్రోల్. They implement strict access control policies allowing only authorized users to access their certain networks, resources or system, thereby enhancing user authentication measures. ఇక్కడ ఫైర్ వాల్లో యాక్సెస్ కంట్రోల్ అంటే ఏంటంటే ఎవరు సిస్టమ్ని యూజ్ చేయొచ్చు అంటే ఏ యూజర్ యూజ్ చేయొచ్చు, ఈ సర్టెన్ యూజర్ ఏ డేటాని యాక్సెస్ చేయొచ్చు, ఆ యాక్సెస్ ఓకే ఈ పనిని డిసైడ్ చేస్తుంది అనమాట ఈ ఫైర్ వాల్ యాక్సెస్ కంట్రోల్ అనే మెథడ్. ఫైర్ వాల్ యాక్సెస్ కంట్రోల్ అంటే నార్మల్గా ఐపీ అడ్రస్లో ఐడి ఉంది కదా, ఐపీ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అడ్రస్ ఉంటుంది. ఐపీ అడ్రస్కి యాక్సెస్ ఇవ్వడం, ఏ పోర్ట్ని, మనకి సిస్టంలో చాలా పోర్ట్స్ ఉంటాయి, ఆ పోర్ట్స్ని బ్లాక్ చేయడానికి, ఒక యాప్ని ఇన్స్టాల్ చేయాలంటే దాన్ని అలౌ చేయడానికి, డిసలౌ చేయడానికి ఈ యాక్సెస్ కంట్రోల్ అనేది యూజ్ అవుతుంది. అంటే ఇదొక మెథడ్, ఫైర్ వాల్ చేసే దాంట్లో ఇదొక వర్క్ అని చెప్పచ్చు మనం. ట్రాఫిక్ మానిటర్ చేస్తుంది, యాక్సెస్ కంట్రోల్ చేస్తుంది, లైక్ ఫంక్షనాలిటీస్. థ్రెడ్ డిటెక్షన్ చేస్తుంది ఫైర్ వాల్ అనేది. ఇప్పుడు థ్రెడ్ డిటెక్షన్ అంటే ఫైర్ వాల్ కెన్ డిటెక్ట్ పొటెన్షియల్ థ్రెడ్స్ సచ్ as malwares and unauthorized access attempts, providing alerts and responses that help ensure overall network and safety. థ్రెడ్ డిటెక్షన్ అంటే ఏంటి అసలు? నార్మల్గా థ్రెట్ అంటే ఏంటి? ప్రాబ్లం. మన ఓఎస్కి రిలేటెడ్ అయిన ప్రాబ్లమ్స్ అంటే అటాక్స్. హ్యూమన్ బీయింగ్కి ప్రాబ్లమ్స్ అంటే చాలా ఉంటాయి, కానీ సిస్టమ్కి ప్రాబ్లం అంటే అటాక్స్ ఉంటాయి, వైరసెస్ ఉంటాయి, ఇవే ఉంటాయి మ్యాక్సిమం. ఓకే, ఇక్కడ ఓఎస్ టెక్నాలజీలో చూసుకుంటే మనం, అంటే ఓఎస్కి రిలేటెడ్గా చూసుకుంటే థ్రెడ్స్ అంటే వాటి ప్రాబ్లమ్స్, వాటికి వచ్చే ఎఫెక్ట్స్, డిసీజెస్ అలాంటివి. ఇప్పుడు అవి ఏం చేస్తుందంటే ఫైర్ వాల్ వాటిని డిటెక్ట్ చేస్తుంది. మనం ఒక అప్లికేషన్ డౌన్లోడ్ చేసేటప్పుడు ఇలాంటి మాల్వేర్స్ కానీ ట్రోజన్స్ కానీ మన సిస్టంలోకి ఎంటర్ అవుతాయి, వాటిని బ్లాక్ చేస్తుంది డిటెక్ట్ చేసి. అదే థ్రెట్ డిటెక్షన్ అంటే. ఆ థ్రెట్ డిటెక్షన్ ఎక్కడ జరుగుద్ది? యాక్సెస్ కంట్రోల్ చేసేటప్పుడు అది చెక్ చేసేసుకుంటుంది. ఈ ట్రాఫిక్ మానిటర్ చేసేటప్పుడు కూడా చెక్ చేసుకుంటుంది. అలా చెక్ చేసినప్పుడు ఇక్కడ కనిపిస్తే అది థ్రెట్ని డిటెక్ట్ చేసి మనకు చెప్పుద్ది. ఓకే, ఫైర్ వాల్స్ చెప్పాం కదా. ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్ చాలా ఉంటాయి. ప్యాకెట్ ఫిల్టరింగ్ ఫైర్ వాల్ ఉంటుంది, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ ఫైర్ వాల్ ఉంటుంది, ప్రాక్సీ ఫైర్ వాల్ ఉంటుంది, నెక్స్ట్ జెన్ ఫైర్ వాల్. అంటే ఏం చేస్తుందంటే ఇవి ఫైర్ వాల్స్ అనేవి మనకి డిజిటల్ వాల్స్ అని చెప్పాను కదా, వచ్చి పోయే ప్యాకెట్స్ ఉంటాయి, ఇన్కమింగ్ ప్యాకెట్స్ ఉంటాయి, అవుట్ గోయింగ్ ప్యాకెట్స్ ఉంటాయి. వీటితోనే మనం ఒక ఆపరేటింగ్ సిస్టంలో మనం యూజ్ చేసే ఓపెన్ సోర్స్ బ్రౌజర్స్లో మనం మ్యాక్సిమం వర్క్ ఈ ప్యాకెట్స్ మీద జరుగుతుంది. ప్యాకెట్స్ రెస్పాండ్ వెళ్తాయి, వస్తాయి, సర్వర్కి మెసేజ్ తీసుకెళ్తాయి, సర్వర్ నుంచి రిక్వెస్ట్ ఇచ్చి మనకి యాక్సెస్ ఇస్తుంది అనమాట. ఆ పోర్టల్ని మనం ఓపెన్ చేయొచ్చా చేయకూడదా అని. అలా వచ్చి వెళ్ళే ప్యాకెట్స్ని ఈ ఫైర్ వాల్ అనేది డిటెక్ట్ చేస్తుంది. ఎప్పుడు ఈ ఫైర్ వాల్ దగ్గర వాటికి చెకింగ్ జరుగుతూనే ఉంటుంది. ఇన్స్పెక్ట్ ప్యాకెట్స్ అండ్ బ్లాక్స్ ఆర్ అలౌస్ బేస్డ్ ఆన్ ద రూల్స్. ఏ ప్యాకెట్స్ని అలౌ చేయాలి, ఏ ప్యాకెట్స్ని అలౌ చేయకూడదు అనేది ఫైర్ వాల్ చూసుకుంటుంది. స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ మానిటర్స్ యాక్టివిటీస్, కనెక్షన్స్ అండ్ డిటర్మైన్స్ లెజిటిమేసీ. అంటే
ప్యాకెట్స్ అనేవి వస్తూ పోతుంటాయి కదా, ఒక్క ప్యాకెట్ని ఇది పర్టికులర్గా చెక్ చేయదు అనమాట. అంటే ఒక్కొక్క ప్యాకెట్ని కాదు చెక్ చేయడం, ఇక్కడ అక్కడ జరిగే ఎంటైర్ కనెక్షన్ ఉంటుంది. ఆ కనెక్షన్ మొత్తాన్ని ఇది ఇన్స్పెక్ట్ చేస్తూనే ఉంటుంది అనమాట. సింగిల్ ప్యాకెట్స్ లోపలికి బయటికి వస్తాయని చెప్పాను కదా, అంటే మన సిస్టమ్ ఓఎస్కి ఇంకా సర్వర్కి ఈ రెండింటి మధ్యన ప్యాకెట్స్ అనేవి ఎక్స్చేంజ్ అవుతుంటాయి. ఒక్కొక్క ఓన్లీ ప్యాకెట్ని చెక్ చేయడం కాదు, ఇక్కడ ఉన్న కనెక్షన్ ఉంటుంది కదా మన ఓఎస్కి ఇంకా సర్వర్కి, కనెక్షన్ మొత్తాన్ని అది అనలైజ్ చేస్తూనే ఉంటుంది ఒక పక్క నుంచి. ఈ కనెక్షన్ అనేది సేఫా లేకపోతే అన్సేఫా అనేది ఉంటుంది అనమాట. ఓకే, స్టేట్ఫుల్ ఇన్స్పెక్షన్ అంటే ఒక సింపుల్ మీనింగ్ ఎంటైర్ సెషన్ ఉంటుంది కదా, మనం చేసే ఎంటైర్ సెషన్ దాన్ని మొత్తం ట్రాక్ చేస్తుంది. ప్రాక్సీ ఫైర్వాల్స్ ఇంటర్మీడియటరీ దట్ filters request between clients and servers. ఈ ప్రాక్సీ ఫైర్వాల్స్ అంటే యూజర్ అండ్ ఇంటర్నెట్కి మధ్యలో, మనం ఇంటర్నెట్ వరల్డ్ ఉంటుంది అండ్ ఇంటర్నెట్కి మనం యూజర్ కదా, మనకి ఇంటర్నెట్కి మధ్యలో ఒక మిడిల్ మ్యాన్ లాగా పనిచేస్తుంది అన్నమాట ఈ ఫైర్వాల్. అంటే డైరెక్ట్గా ఇంటర్నెట్ కనెక్షన్ చెక్ చేయకుండా ప్రాక్సీ ఫైర్వాల్ బిహాఫ్ ఈ డైరెక్ట్గా కనెక్షన్ చెక్ చేయకుండా ఈ ఫైర్వాల్ అనేది మనకి బిహాఫ్గా ఒక రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది. ఈ ప్రాక్సీ ఫైర్వాల్ అనేది యూజర్ని డైరెక్ట్గా ఇంటర్నెట్తో కనెక్ట్ చేయకుండా ప్రాక్సీ మధ్యలో ఉండి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంతే, ఒక యూజర్కి ఇంటర్నెట్కి మధ్యలో ఒక ప్రాక్సీ వాల్ అనేది ఉంటుంది. ఆ ప్రాక్సీ వాల్ ఏం చేస్తుంది, యూజర్ ప్లేస్లో యూజర్ని డైరెక్ట్గా ఇంటర్నెట్తో కనెక్ట్ చేయకుండా, అంటే మన ఓఎస్ ఉంటుంది కదా, మన ఓఎస్ మనం యూజర్ అంటే ఓఎస్ని డైరెక్ట్గా ఇంటర్నెట్తో కనెక్ట్ చేయకుండా మధ్యలో ఒక వాల్లా ఉండి ఇది ఇంటర్నెట్తో కనెక్ట్ అయ్యి సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తుంది ఓఎస్కి. ఓకేనా, ఎగ్జాంపుల్ ఏంటంటే మనం www.google.comని ఓపెన్ చేసాం. ఇది ఏం చేస్తుంది అంటే మనం ఓపెన్ చేసిన ప్యాకెట్ ఉంటుంది, అది రిక్వెస్ట్ ఉంటుంది కదా, ఈ రిక్వెస్ట్ ప్యాకెట్ రూపంలో సెండ్ అవుతుంటుంది. అది ఫస్ట్ మన ప్రాక్సీ ఫైర్వాల్ ఉంటుంది కదా, మనకి ఇంటర్నెట్కి మధ్యలో ఉన్న వాల్, ఆ ప్రాక్సీ ఫైర్వాల్కి వెళ్తుంది. ప్రాక్సీ ఏం చేస్తుంది, చెక్ చేసుకుంటుంది ఈజ్ దిస్ రిక్వెస్ట్ ఈజ్ అలౌడ్ అని. మనం పంపించింది ఉంటుంది కదా google.com అని, అది సేఫా అన్సేఫా అని చెక్ చేస్తుంది. ఇది అలౌ చేయొచ్చా లేదా అని చెక్ చేసుకుంటుంది. సేఫ్ అనుకో, ప్రాక్సీ ఏం చేస్తుంది, ఇట్ సెండ్స్ రిక్వెస్ట్ టు ద గూగుల్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద యూజర్. అంటే మన ఓఎస్ లాగా ఇది ఏం చేస్తుంది, ఈ గూగుల్ సర్వర్కి రిక్వెస్ట్ పంపుద్ది. అప్పుడు గూగుల్ ఏం చేస్తుంది, ఇంకో ప్యాకెట్ సెండ్ చేస్తుంది రివర్స్లో, రెస్పాన్స్ ప్యాకెట్. ఎవరికి సెండ్ చేస్తుంది, యూజర్ మనకే సెండ్ చేయాలి, కానీ మనకు డైరెక్ట్గా సెండ్ చేయలేదు కదా, మధ్యలో ప్రాక్సీ ఫైర్వాల్ ఉంది. సో గూగుల్ ఏం చేస్తుంది, ప్రాక్సీ ఫైర్వాల్కి సెండ్ చేస్తుంది మెసేజ్, అది మనకి రెస్పాన్స్ చూపిస్తుంది. ప్రాక్సీ ఫైర్వాల్ నుంచి యూజర్కి వస్తుంది రిక్వెస్ట్, డైరెక్ట్గా గూగుల్ నుంచి రాదు, ఆ గూగుల్ సర్వర్ నుంచి రాలేదు, ఎందుకంటే ప్రాక్సీ ఫైర్వాల్ మధ్యలో ఉంది కాబట్టి. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, డైరెక్ట్గా గూగుల్ సర్వర్కి మనం రిక్వెస్ట్ పంపట్లేదు, ప్రాక్సీ ఫైర్వాల్కి పంపుతున్నాం. ప్రాక్సీ ఫైర్వాల్ గూగుల్కి రిక్వెస్ట్ సెండ్ చేస్తుంది, దాని నుంచి మనకి రెస్పాన్స్ వస్తుంది వెనక్కి ఇంకో ప్యాకెట్. అది కూడా ఎవరికి వస్తుంది, మళ్ళీ ప్రాక్సీ ఫైర్వాల్కే వస్తుంది, ప్రాక్సీ ఫైర్వాల్ మనకి ఇస్తుంది. సో దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి, ఇట్ ఈస్ యాక్టింగ్ యాజ్ ఎ మిడిల్ మ్యాన్ బిట్వీన్ ద ఇంటర్నెట్ సర్వర్స్ అండ్ ద యూజర్, అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఎందుకు ఇదంతా, ఆపరేటింగ్ సిస్టమ్ని సెక్యూర్గా ఉంచడానికే. ఇక నెక్స్ట్ జెన్ ఫైర్వాల్స్, ఇట్ ఇన్కార్పొరేట్స్ అడ్వాన్స్డ్ ఫీచర్స్ లైక్ ఇంట్రూజన్ ప్రివెన్షన్ సిస్టమ్స్. ఈ మీనింగ్స్తో వచ్చిన బాధ ఏంటంటే అన్నీ ఈ పెద్ద పెద్ద వర్డ్స్ ఇంగ్లీష్లో, ఇక నాకే వచ్చు ఇంగ్లీష్ అంతా అన్నట్టు రాస్తారు అన్నమాట. ఈ నార్మల్గా చెప్పాలంటే పీపీటీ ప్రిపేర్ చేసేవాళ్ళు, ఇక నాకు ఒక్కడికి ఇంగ్లీష్ వచ్చు,
నేను ఒక్కడనే ఇంగ్లీష్లో మాట్లాడతాను అన్నట్టు ప్రిపేర్ చేస్తారు. బట్ ఇట్ ఈస్ వెరీ బెటర్ టు అండర్స్టాండ్ ఎవ్రీథింగ్ ఇన్ ద మదర్ టంగ్ ఓన్లీ. అందుకే తెలుగులో ఈ సైబర్ సెక్యూరిటీ వీడియోస్ అనేది చేయడానికి కారణం ఇదే. ఓకే, నార్మల్గా సైబర్ సెక్యూరిటీకి సర్టిఫికేషన్స్ అని ఉంటాయి. సైబర్ సెక్యూరిటీకి మీరు ఎక్కడ సర్టిఫికేషన్ తీసుకున్నా అది పెద్ద వాల్యుబుల్, అసలు వేస్ట్ అది. సిఈహెచ్ సర్టిఫికేట్ అని ఉంటుంది, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ మాత్రమే గవర్నమెంట్ ఇష్యూ చేసే సర్టిఫికేట్. అది ఉంటే మీరు ఏ విచిత్రమైన యాప్స్లో సర్టిఫికేషన్ తీసుకుని వేస్ట్. అసలు కొన్ని యాప్స్ ఉంటాయి, ఆ యాప్స్లో సర్టిఫికేషన్ అవసరం లేదు అసలు మనకి. నార్మల్గా కోర్స్ నేర్చుకోవాలి అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మన నాలెడ్జ్ అయితే నేర్చుకోవాలి. సైబర్ సెక్యూరిటీకి ఎప్పుడు సర్టిఫికేట్స్ కాదు ఇంపార్టెంట్, నాలెడ్జ్ ఇస్ ఇంపార్టెంట్. అది వచ్చిన తర్వాత నేను చెప్తున్నా కదా, సిఈహెచ్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది, సర్టిఫైడ్ ఎథికల్ హ్యాకర్ సర్టిఫికేషన్ ఎగ్జామ్ ఒకటి ఉంటుంది. ఆ ఎగ్జామ్ అటెండ్ చేసి సర్టిఫికేట్ గెయిన్ చేస్తే అప్పుడు మీరు ఒక రికగ్నైజ్డ్ ఎథికల్ హ్యాకర్ అని, సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ అయిన పర్సన్ అని కంపెనీస్ మిమ్మల్ని రికగ్నైజ్ చేస్తాయి. అది కాకుండా కొన్ని యాప్స్లో కోర్సెస్ తీసుకొని ఆ సర్టిఫికేట్స్ పట్టుకెళ్తే వేస్ట్. ఇప్పుడు మనం చెప్పే కోర్స్ ఉంటుంది కదా, ఈ సైబర్ సెక్యూరిటీ మాడ్యూల్ కోర్స్, ఇది ఆ సిఈహెచ్ సర్టిఫికేషన్ కోర్స్కి రిలేట్ అయిన కోర్స్ మ్యాక్సిమం. ఈ కోర్స్ అంతా కంప్లీట్ అయ్యేసరికి మీరు ఆ సిఈహెచ్ సర్టిఫికేషన్ సిలబస్ చూస్తే మొత్తం మనం ఆల్రెడీ కవర్ చేసేసాం కదా అని అనుకుంటున్నారు. అన్నీ ఇందులో ఉంటాయి. మేము దాన్ని బేస్ చేసుకుని, ఆ సిలబస్ని బేస్ చేసుకొని ఒక స్క్రాచ్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేయాలని ఫస్ట్ నుంచి చూస్తున్నాం. సో అందుకని ఈ మాడ్యూల్. ఈ కోర్స్ అయ్యేటప్పటికి మీకే అర్థమవుతుంది. అంటే సిఈహెచ్ సర్టిఫికేషన్ సిలబస్లో ఉన్నవి ఇంపార్టెంట్, అంటే ఆల్మోస్ట్ సర్టిఫికేషన్ కోర్స్లో ఉన్నవన్నీ ఇంపార్టెంటే ఉంటాయి. ఆ సిలబస్ అంతా మేము ఇందులో కవర్ చేస్తున్నాం. ఈ నెట్వర్కింగ్ ఇవన్నీ నేర్చుకోవడం ఏంటంటే, లేటర్ ఆన్ మనం వెళ్ళేటప్పుడు రూట్ అనేది మనకు తెలియాలి కదా. మెయిన్ రూట్లో వెళ్ళేటప్పుడు సబ్ డివిజన్స్ ఉంటాయి, సబ్ రూట్స్ ఉంటాయి, అవన్నీ మనకి తెలిస్తేనే ఆ సిటీ కానీ ఏరియా కానీ మనం బాగా కవర్ చేయగలుగుతాం, అక్కడ ఏమేమి ఉన్నాయో తెలిస్తేనే. సో ఇవన్నీ తెలుసుకోవడం వల్ల ఏంటంటే, మెయిన్ మనం పర్ఫామ్ చేసే ఒక ప్రాసెస్లో, ఇప్పుడు ఏదైనా ఒక అకౌంట్ని మనం యాక్సెస్ చేయాలనుకున్నప్పుడు, ఒక సిస్టంలో సెక్యూరిటీ థ్రెడ్స్ని ఫైండ్ అవుట్ చేయాలనుకుంటున్నప్పుడు ఇవన్నీ చాలా యూజ్ అవుతాయి కాదు, ఇవే మెయిన్ రోల్ ప్లే చేస్తాయి. సో అవన్నీ ఫస్ట్ క్లాసెస్లో తీసుకుంటున్నాం. ఓకే, మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోండి, సైబర్ సెక్యూరిటీకి రిలేటెడ్ అయితే ఎక్కడ ఈ సర్టిఫికేషన్ కోర్సెస్ అయితే తీసుకోకండి. కోర్సెస్ అయితే నార్మల్గా ఇలా వితౌట్ సర్టిఫికేషన్ కోర్సెస్ ఉంటాయి. వితౌట్ సర్టిఫికేషన్ అనేది బెస్ట్. మీకు సర్టిఫికేట్ ఇస్తామని చెప్పేసి 25,000 30,000 అలాంటి డిమాండ్లు చేస్తారు, వేస్ట్ అవన్నీ. తక్కువ బిలో 5,000 అయితేనే మనం పెట్టుకోవాలి. ఎందుకంటే నాలెడ్జ్ అయితే ఇస్తారు వాళ్ళు, సర్టిఫికేషన్ అయితే వేస్ట్. ఒక్కటే సర్టిఫికేట్, సిఈహెచ్ సర్టిఫికేట్ అనేది గుర్తుపెట్టుకోండి, అదొక్కటే ఇంపార్టెంట్ సర్టిఫికేట్. సో నెక్స్ట్, ఫైర్ వాల్ సిస్టమ్స్. ఇదే కదా ఇందాక నుంచి మనం డిస్కస్ చేస్తున్నాం. ఈ డిఎంజెడ్, డీమిలిటరైజ్డ్ జోన్, ఇది ఏం చేస్తుంది? ఇదే ఫైర్ వాల్ అంటే. ఇటు సైడ్ ఒక ఇంటర్నెట్ ఉంది చూడండి, ఇది ఇంటర్నెట్, ఇది ఎక్స్టర్నల్ వరల్డ్ అనుకుందాం. ఇది ఇంటర్నల్ నెట్వర్క్, ఇది ఇంటర్నెట్ నెట్వర్క్, ఇది బయటది, ఇది ఇంటర్నల్ నెట్వర్క్. ఇప్పుడు మనం ఒక కంపెనీ ఓనర్స్ అనుకోండి, కాసేపు మీరే ఒక సీఈఓ. ఇప్పుడు మీ దగ్గర కంపెనీ ఉందంటే అందులో మీకు సంబంధించిన ఇంటర్నల్ వైఫైస్ ఉంటాయి. మీ వైఫైనే మీరు వాడతారు, బయట నుంచి కనెక్ట్ చేసుకొని వాడరు కదా, బయట ఇంటర్నెట్కి కనెక్ట్ చేసుకొని వాడరు. మీరు సపరేట్గా వైఫై సెటప్ చేసుకొని, ప్రతి ఒక 3-4 కంపెనీ ఫ్లోర్స్ ఉన్న కంపెనీ ఉందంటే 3 ఫ్లోర్
ఫ్లోర్స్కి మీరు మీ ఇంటర్నెట్నే ఇస్తారు, బయట ఇంటర్నెట్ని వాడరు, బికాస్ ఆఫ్ సెక్యూరిటీ అండ్ సేఫ్టీ పర్పసెస్ కోసం. మీకు ఎంప్లాయీస్ ఉంటారు, ఎంప్లాయీస్కి సిస్టమ్స్ ఉంటాయి. ఎంప్లాయీస్కి సిస్టమ్స్ ఇవ్వకుండా కంపెనీలో వర్క్ ఏం జరగదు. మీ సిస్టమ్స్ ఉంటాయి, మీ పీసీస్ ఉంటాయి, ఎంప్లాయీస్ పీసీస్ ఉంటాయి. ఇక్కడ మీకు జరిగే కస్టమర్స్ డేటా ఉంటుంది, ఎంప్లాయీస్ డేటా ఉంటుంది, ఎవరికి ఎంత, కస్టమర్స్ నుంచి ఎంత వస్తుంది, లేకపోతే ఎంప్లాయీస్కి ఎంత ఇస్తున్నాము, లేకపోతే మీ కో పార్ట్నర్స్ ఉంటారు, ఆ పార్ట్నర్స్కి ఎంత షేర్ వెళ్తుంది, ఇవన్నీ ఉంటాయి కంపెనీస్లో. అవన్నీ మన ఫైల్ సర్వర్స్లో స్టోర్ అయి ఉంటుంది. ఇవన్నీ డేటాబేస్ సర్వర్స్లో స్టోర్ చేసుకుంటాం మనం. ఇంటర్నెట్ డిఎన్ఎస్ ఉంటుంది. ఇక్కడ ఈ ఇంటర్నల్ డిఎన్ఎస్ సర్వర్ డిఫరెన్స్ ఏంటంటే, ఇక్కడ ఇంటర్నల్ డిఎన్ఎస్ సర్వర్ నుంచి మనం ఒక ప్యాకెట్ సెండ్ చేస్తే ఆ ప్యాకెట్ ఈ ఫైర్ వాల్ తీసుకొని ఫైర్ వాల్ నుంచి ఇంటర్నెట్ డిఎన్ఎస్ సర్వర్కి వెళ్తుంది. ఇందాక మనం డిస్కస్ చేసిందే, మన యూజర్ నుంచి ప్రాక్సీ ఫైర్ వాల్కి వెళ్ళి, ప్రాక్సీ ఫైర్ వాల్ నుంచి సర్వర్కి వెళ్ళి, సర్వర్ నుంచి మళ్ళీ ప్రాక్సీకి వచ్చి, ప్రాక్సీ నుంచి మనకు వస్తుంది. ఈ ప్రాసెస్ ఇక్కడ జరుగుతుంది. ఒక కంపెనీ యొక్క ఇంటర్నల్ నెట్వర్క్ అనేది ఎప్పుడు కూడా ఎక్స్టర్నల్ నెట్వర్క్తో కనెక్ట్ కాకుండా ఈ ఫైర్ వాల్ అనేది హెల్ప్ చేస్తుంది అనమాట. ఇన్ కేస్ ఈ ఇంటర్నెట్ డిఎన్ఎస్ సర్వర్ నుంచి ఏమైనా ఒక ప్యాకెట్, అనాథరైజ్డ్ ప్యాకెట్ ఏమైనా రీచ్ అయితే ఇంటర్నెట్ నుంచి, బయట ఎక్స్టర్నల్ వాడి నుంచి కంపెనీలోకి ఏమైనా అనాథరైజ్డ్ ప్యాకెట్స్, సాఫ్ట్వేర్స్ అంటే వైరస్ ఉన్న సాఫ్ట్వేర్స్ కానీ ఏమైనా రీచ్ అయినాయి అంటే, ఈ ఇంటర్నెట్ నెట్వర్క్ అనేది ఎఫెక్ట్ అవ్వకుండా ఈ ఫైర్ వాల్ అనేది డిటెక్ట్ చేసి దాన్ని సస్పెండ్ చేస్తుంది, ఎంటర్ కానివ్వదు. అదనమాట. నార్మల్గా ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక కంపెనీలో, మీ కంపెనీ ఉంది కదా, మీ కంపెనీస్ ఉన్నాయి కదా, మీ కంపెనీస్లో వర్కర్స్కి మీరు ఒక వర్క్ అలాట్ చేశారు. ఎడిటింగ్ ఉంటుంది కదా, అడోబ్ ఫోటోషాప్ అని ఒకటి ఉంటుంది. సో మీ ఎడిటింగ్ కంపెనీ అనుకుందాం, విఎఫ్ఎక్స్ చేయాలి, అందులో ఒక చిన్న ఎడిటింగ్ వచ్చింది, ప్రీమియర్ కావాలి, అడోబ్ ప్రీమియర్ లేదు. మీరేమన్నారు, మన ఇప్పుడు ప్రీమియం తీసుకునే అన్ని మనీ లేవు, ఒక థర్డ్ పార్టీ అడోబ్ ఫోటోషాప్ని ఇన్స్టాల్ చేసేసుకుందాం అని అనుకుంటారు. అది ఇన్స్టాల్ చేస్తారు. అందులో ఒక మాల్వేర్ ఉంటుంది, అందులో ఒక మాల్వేర్ని కోడ్ చేసి పెడతారు. మీరు జస్ట్ డౌన్లోడ్ చేశారు. డౌన్లోడ్ చేశాక యూస్ చేయాలనిపించలేదు అనుకుందాం. అది కొన్ని రోజుల తర్వాత వాళ్ళ దగ్గర నుంచి మీకు మెసేజ్ వస్తుంది, మీరు మా ఫోటోషాప్ని ఇన్ని రోజులు వాడారు, మా దగ్గర నుంచి వచ్చిన సాఫ్ట్వేర్ని ఇన్ని రోజులు వాడారు, సో ఇంత కట్టండి, ఇంత పే చేయండి అని మనీ డిమాండ్ చేస్తారు, లేకపోతే కేసు పెడతామంటారు. ఎందుకంటే అందులో ఒక మాల్వేర్ ఉంది. ఆ మాల్వేర్ ఇప్పుడు మీ ఇంటర్నల్ నెట్వర్క్లో కూడా వచ్చేసింది. ఇప్పుడు మీ ఇంటర్నల్ నెట్వర్క్లో ఉన్న ఫైల్స్, ఇంకా డేటాబేస్ సర్వర్లో ఉన్న డేటాని, యూజర్ మనం ఉండే ఎంప్లాయీస్ డీటెయిల్స్ని, కస్టమర్ డీటెయిల్స్ని, ఈ బయట ఉన్న వాళ్ళు మనకి ఎవరైతే ఇలాంటి మెసేజెస్ సెండ్ చేస్తున్నారో వాళ్ళకి వెళ్తాయి. వన్స్ వాళ్ళు ఈ ఫైర్ వాల్ దాటొచ్చారంటే ఇంటర్నల్ నెట్వర్క్ మొత్తం ఎఫెక్ట్ అయిపోతుంది, మీ కంపెనీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్ని ఈ ఫైర్ వాల్ అనేది డిటెక్ట్ చేసి ఆపకపోతే. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, డిజైన్ టు ప్రివెంట్ అనాథరైజ్డ్ యాక్సెస్ టు ప్రైవేట్ నెట్వర్క్. ఇప్పుడు మీ కంపెనీ అనేది ఒక ప్రైవేట్ నెట్వర్క్ కాబట్టి ఎక్స్టర్నల్ ఇంటర్నెట్ నుంచి సేవ్ చేస్తుంది ఫైర్ వాల్ అనేది. ఫైర్ వాల్ కెన్ బి ఇంప్లిమెంటెడ్ either in the hardware or in the software form or in the combination. Okay. కంప్యూటర్ నెట్వర్క్స్, ఫైర్ వాల్స్ అయిపోయింది, దాని ఓవర్వ్యూ అయిపోయింది. ఫైర్ వాల్స్ అంటే అర్థమైంది కదా, టైప్స్ ఆఫ్ ఫైర్ వాల్స్, ఇంకా ఫైర్ వాల్ ఏం చేస్తుంది అని. ఇప్పుడు కంప్యూటర్ నెట్వర్క్స్ అనమాట. అసలు కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే ఏంటి? నెట్వర్క్ అంటే నార్మల్గా 2-3 థింగ్స్ కలిపి ఒక కాంబోలో ఉంటే దాన్ని ఒక నెట్వర్క్ అంటాం. అంటే ఒక ఇన్ కేస్ 2 or more కంప్యూటర్స్ కనెక్ట్ చేసి ఉన్నాయనుకో, వాటి మధ్యన డేటా అండ్ ఫైల్స్ అండ్ రిసోర్సెస్ అనేవి ట్రాన్స్ఫర్ అవుతున్నాయి అనుకో, ఆ ఫైల్స్ని షేర్ చేయడం, ఇదంతా ప్రాసెస్ అంతా నెట్వర్క్స్లో జరుగుతుంది.
ఒక 2 కంప్యూటర్స్ని మనం కనెక్ట్ చేసాం. ల్యాన్ కేబుల్స్ ఉంటాయి ఆర్ వైఫై ఉంటుంది. వీ వీటి హెల్ప్ తీసుకుని మనం కంప్యూటర్స్ని కనెక్ట్ చేసాం. ఒక 2-3 కంప్యూటర్స్ని కనెక్ట్ చేయడమే నార్మల్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే. ఓకే, ఇది దేనికి యూస్ చేస్తాం? ఇలా చేయడం ద్వారా ఒక వైఫై కానీ ఒక ల్యాన్ కేబుల్స్ అంటే మాన్యువల్గా వైర్స్ యూస్ చేసి కనెక్ట్ చేసి, లేకపోతే వైఫై యూస్ చేసి, వైఫై నెట్ ఉంటుంది కదా, దాన్ని యూస్ చేసి కనెక్ట్ చేసి డేటాని షేర్ చేయడం, ఇది కంప్యూటర్ నెట్వర్క్ అన్నమాట. నార్మల్ కంప్యూటర్ నెట్వర్క్ అంటే దాని మీనింగ్ అది. ఓకే, ఇది ఎందుకు యూజ్ అవుతుంది ఇప్పుడే చెప్పాను, డేటా షేరింగ్కి. కంప్యూటర్ నెట్వర్క్స్ ఎనేబుల్స్ ఎఫిషియెంట్ షేరింగ్ అండ్ యాక్సెస్ టు ద డేటా అమాంగ్ వేరియస్ కనెక్టెడ్ డివైసెస్. అక్కడ ఎన్నైతే సిస్టమ్స్ ఉన్నాయో వాటన్నిటి మధ్యన డేటా అనేది షేర్ చేసుకోవచ్చు మనం అలా నెట్వర్క్లో ఉండడం వల్ల. రీసోర్స్ మేనేజ్మెంట్ allows multiple computers to share resources such as printers, storage devices, and internet connections. Okay, communication facilities real-time communication through emails, chats, and video conferences across the computer network. Security controls implementing firewalls and authentication methods helps protecting data integrity and privacy in the network. ఇవన్నీ మెయింటైన్ అవుతాయి, ఇవన్నీ ఉంటాయి కంప్యూటర్ నెట్వర్క్స్లో. అంటే ఒక కంప్యూటర్ 2-3 కంప్యూటర్స్ని కనెక్ట్ చేసినప్పుడు ఇవి మనం యూజ్ చేసుకోవచ్చు అనమాట. పర్పస్ అండ్ బెనిఫిట్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్. ఇందాక చూసినవి కూడా కొన్ని పర్పసెస్ అండ్ బెనిఫిట్సే. రీసోర్స్ షేరింగ్, ఓకే, కమ్యూనికేషన్, ఇందాక కాస్ట్ ఎఫిషియన్సీ, డేటా సెంట్రలైజేషన్, facilitates centralized data management and easy access for users. స్కేలబిలిటీ, అంటే ఎక్కువ సిస్టమ్స్తో ఒక్కదానికొకటి సపరేట్గా కాకుండా ఒక్కసారి వీటన్నిటితో మనం మాట్లాడచ్చు. ఈజీ నెట్వర్క్ ఎక్స్పాన్షన్ ఫర్ గ్రోయింగ్ ఆర్గనైజేషన్. ఇప్పుడు ఈ కంపెనీస్ అనేవి ఎక్కువ ఇవే వాడతాయి, అంటే కంప్యూటర్ నెట్వర్క్సే వాడతాయి, ఎందుకంటే ఈజీ డేటా ట్రాన్స్ఫర్ కోసం. టైప్స్ ఆఫ్ కంప్యూటర్ నెట్వర్క్స్ చాలా టైప్స్ ఉంటాయి. ల్యాన్ కనెక్ట్స్ డేటా విత్ ఇన్ ఏ లోకలైజ్డ్ ఏరియా లైక్ ఆఫీసెస్. ఈ ల్యాన్ అంటే లోకల్ ఏరియా నెట్వర్క్. ఈ లోకల్ ఏరియా నెట్వర్క్ ఏం చేస్తుందంటే, మన హౌస్ ఉంది, మన హౌస్లో బెడ్రూమ్ నుంచి హాల్కి, హాల్ నుంచి రీడింగ్ రూమ్కి, ఇంకా రీడింగ్ రూమ్ నుంచి డైనింగ్ హాల్కి 4 ప్లేసెస్లో 4 సిస్టమ్స్ ఉన్నాయనుకుందాం. మనం ఒక స్టార్టప్ కంపెనీ అనుకుందాం, 4 ప్లేసెస్లో 4 కంప్యూటర్లు పెట్టాం అనుకుందాం. ఏమైపోద్ది ఇప్పుడు? ఈ 4 సిస్టమ్స్ని మనం కనెక్ట్ చేయాలనుకున్నాం. దీనికి పెద్ద వైఫై నెట్వర్క్ ఏం అవసరం లేదు, ల్యాన్ కేబుల్స్ ఉంటాయి. ల్యాన్ కేబుల్స్ తీసుకొని 4 సిస్టమ్ని కనెక్ట్ చేసుకోవాలి, అంతే. కనెక్ట్ చేసేస్తే కనెక్ట్ అయిపోతాయి, డేటా అనేది ఈజీగా షేర్ చేసుకోవచ్చు ఆ 4 ప్లేసెస్లో. చిన్న చిన్న ఆఫీసెస్ ఉంటాయి, స్టార్టప్ ఆఫీసెస్, అందులో కూడా ల్యాన్ కేబుల్స్ యూజ్ చేస్తారు ఎక్కువ. ఇప్పుడు వ్యాన్ నెట్వర్క్. ఈ ల్యాన్ అంటే కేబుల్స్ ద్వారా ఉంటుంది, మాన్యువల్గా వైర్లతో కనెక్ట్ చేస్తారు. వ్యాన్ కవర్స్ లార్జ్ జియోగ్రాఫికల్ ఏరియాస్ యూటిలైజింగ్ పబ్లిక్ నెట్వర్క్స్. ఈ వ్యాన్ అనేది దీని ఫుల్ ఫామ్ ఏంటంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. అంటే ఇంటర్నెట్ ఈజ్ ద బిగ్గెస్ట్ వ్యాన్ అనమాట. హైదరాబాద్ టు ఢిల్లీ కనెక్షన్స్. హైదరాబాద్ ఉంది, నేను హైదరాబాద్లోనే ఉన్నాను, హైదరాబాద్ నుంచి ఢిల్లీ కనెక్షన్ కావాలి నాకు, నేను అక్కడికి షేర్ చేయాలి ఫైల్స్. ఇవి ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉంటాయి అన్నమాట. ఇలా ఇంటర్నెట్తో కనెక్ట్ అయి ఉండడం వల్ల మనం ఈ వైడ్ ఏరియా నెట్వర్క్స్ అంటే ఏంటి, దాని మీనింగ్? వైడ్ అంటే ఎక్కువ, కొంచెం బ్రాడ్ స్పేస్, ఇలాంటి ఏరియాస్కి మనం ఈజీగా డేటా అనేది ట్రాన్స్ఫర్ చేయొచ్చు. మాన్ నెట్వర్క్ అంటే మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇదేం చేస్తుందంటే మరీ హోమ్ లెవెల్ ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వదు, నెట్వర్క్ని మెయింటైన్ చేయదు. మరీ ఢిల్లీ టు హైదరాబాద్ అనేది ఇంత పెద్ద పెద్ద స్టేట్స్ డిఫరెన్సెస్ని కవర్ చేయదు, మధ్యలో ఉంటుంది అనమాట. ఇంటర్ కనెక్ట్స్ మల్టిపుల్ ల్యాన్ అక్రాస్ ఎ సిటీ ఆర్ ఎ క్యాంపస్.
ఇప్పుడు మనకు ఒక కాలేజ్ ఉందనుకున్నాం, అది ఒక సిటీ ఉందనుకున్నాం, హైదరాబాద్ సిటీ. హైదరాబాద్ సిటీలో మనకి రేడియోస్ ఉంటాయి. ఇది ఈ ఏరియాలోనే పనిచేస్తుంది అనుకున్నాం. ఒక సిటీలో ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్స్ అంటే ఇక్కడే పనిచేస్తుంది అనమాట. ఈ సిటీలో మాత్రమే పనిచేస్తుంది ఈ నెట్వర్క్. ఈ ఒక సిటీకి మాత్రమే యూజ్ చేయగలం. మరి అంత స్టేట్స్ డిఫరెన్స్ ఉన్న వ్యాన్ లాగా కాదు, మరి హోమ్ అండ్ స్టార్టప్ ఆఫీసెస్ ఉన్న ల్యాండ్ లాగా కాదు. మ్యాన్ అనేది ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. ఇంకా ప్యాన్ లింక్స్ పర్సనల్ డివైజెస్ ఓవర్ షార్ట్ డిస్టెన్సెస్ టిపికల్లీ విత్ ఇన్ ఎ రూమ్. అంటే సింప్లీ బ్లూటూత్ హాట్స్పాట్ అనమాట. ఫోన్ టు ఇయర్బడ్స్, మనం బ్లూటూత్ పెట్టుకుంటాం కదా, ఈ ఫోన్ నుంచి ఇయర్బడ్స్కి వచ్చే ఈ 7 మీటర్ డిస్టెన్స్ ఉంటుంది. 7 మీటర్స్ మ్యాక్సిమం 6 to 7 అరౌండ్ ఉంటుంది. అంత డిస్టెన్స్కి మాత్రమే ఇది పనిచేస్తుంది అనమాట, పర్సనల్ ఏరియా నెట్వర్క్ అన్నది. ఇప్పుడు మన మొబైల్ని మన బెడ్రూమ్లో పెట్టేసి మనం మెయిన్ డోర్ వరకు వస్తే ఆగిపోద్ది బ్లూటూత్. సో పర్సనల్ ఏరియా నీ దగ్గర ఉన్నప్పుడు మ్యాక్సిమం ఇది కనెక్ట్ అయి ఉంటుంది నెట్వర్క్లో. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్కింగ్స్ ఉంటాయి. ఈ నెట్వర్క్కి సంబంధించిన బేసిక్ కాంపోనెంట్స్ అనేవి ఉంటాయి. ఆ కాంపోనెంట్స్ ఏంటంటే రౌటర్, స్విచ్, మోడెమ్, ఎన్ఐసి యాక్సెస్ పాయింట్స్. ఇవన్నీ కాలేజ్లో చెప్తారు నార్మల్గా. నెట్వర్క్కి సంబంధించిన బేసిక్ పార్ట్స్ ఉంటాయి. పర్లేదు, టైం వచ్చినప్పుడు మనం కూడా అదే డిస్కస్ చేస్తాం, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. ఇప్పుడు ల్యాన్ గురించి చెప్పుకున్నాం కదా. ల్యాన్ ఏం చేస్తుందంటే ఫైర్ షేరింగ్కి యూస్ అవుతుంది, రీసోర్స్ మేనేజ్మెంట్కి యూస్ అవుతుంది, డేటా సెక్యూరిటీకి, అప్లికేషన్ హోస్టింగ్కి. అప్లికేషన్ హోస్టింగ్ అంటే లోకల్ సర్వర్ హోస్టింగ్ ఎనేబుల్స్ ఎఫిషియంట్ అక్రాస్ టు అప్లికేషన్స్ ఫర్ మల్టిపుల్ యూజర్స్ వితౌట్ ఇంటర్నెట్ రిలయన్స్. మనం బయట ఇంటర్నెట్కి కనెక్ట్ అవ్వకుండా చేయొచ్చు. వైడ్ ఏరియా నెట్వర్క్, ఇది కూడా అంతే. ఏదన్నా ఒక నెట్వర్క్కి ఎందుకు కనెక్ట్ అవుతాం మనం? ఫైల్ షేరింగ్ కానీ రిమోట్ యాక్సెస్. అంటే WANs provides remote access capabilities, allowing users to connect to their organization network safely from the different locations, enhancing productivity and flexibility for remote employees. అంటే ఇప్పుడు మనం వర్క్ ఫ్రమ్ హోమ్స్ ఉంటాయి, కంపెనీస్కి వెళ్ళకుండా ఇంట్లోనే కూర్చొని చేస్తాం. అలాంటప్పుడు మన కంపెనీస్కి మనం ఎలా కనెక్ట్ అవుతాం? వ్యాన్ నెట్వర్క్ యూజ్ చేసుకొని కనెక్ట్ అవుతాం, అంతే కదా. మన ఆఫీస్ ఏమో ఎక్కడో చెన్నైలో ఉందంటే, మన హౌస్ ఏమో ఎక్కడో తెలుగు స్టేట్స్లో ఉందంటే కనెక్ట్ అవుతాం కదా వర్క్ ఫ్రమ్ హోమ్లో బై యూజింగ్ వ్యాన్ నెట్వర్క్. డిజాస్టర్ రికవరీ incorporates WANs aids in disaster recovery strategies by enabling data backup and replication at remote sites, ensuring business continuity in emergencies. ఇది చెప్పాను కదా, ఇంగ్లీష్ ఇది ఒక్కడికే వచ్చు. ఈ పీపీటీ తయారు చేసిన ఒక్కడికే ఇంగ్లీష్ వచ్చు, ఇంకెవరికి రాదు. ఇంత పెద్ద పెద్ద మీనింగ్ లేదు దానికి. సింపుల్గా డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? వ్యాన్ నెట్వర్క్కి సంబంధించి ఒక అన్ఎక్స్పెక్టెడ్ యాక్సిడెంట్ అనమాట. అంటే లైక్ సర్వర్ క్రాష్ అవ్వచ్చు, పవర్ ఫెయిల్యూర్స్ రావచ్చు, నెట్వర్క్ బ్రేక్ డౌన్ జరగచ్చు, సైబర్ అటాక్స్ జరగవచ్చు. అంటే న్యాచురల్ కలమినిటీస్ లైక్ ఫైర్ వచ్చి ఈ సర్వర్లు కాలిపోవచ్చు, ఫ్లడ్స్ కానీ ఎర్త్క్వేక్స్ కానీ వచ్చి నెట్వర్క్స్ పనిచేయకుండా పోవచ్చు. ఇలాంటివి డిజాస్టర్ రికవరీ. ఇలాంటివి వచ్చినప్పుడు సడన్గా సిస్టమ్ డౌన్ అయిపోయినా డేటా పోతుంది కదా, నెట్వర్క్ వర్క్ చేయకుండా ఆగిపోద్ది. ఇది డిజాస్టర్. ఇక డిజాస్టర్ రికవరీ ఏంటి? ఒక ఇలాంటి కెలామినిటీస్ వచ్చిన తర్వాత సర్వర్ క్రాష్ కానీ, పవర్ ఫెయిల్యూర్ కానీ, నెట్వర్క్ బ్రేక్ డౌన్ కానీ, సైబర్ అటాక్స్ కానీ, ఇవన్నీ వచ్చిన తర్వాత కూడా సిస్టమ్ని ఫాస్ట్గా రీస్టోర్ చేయడం, ఇది వ్యాన్ నెట్వర్క్లో జరుగుతుంది బాగా. డిజాస్టర్ రికవరీ డిఆర్ అంటాము. ఇది వ్యాన్ నెట్వర్క్లో జరుగుతుంది. నెట్వర్క్ అండ్ సర్వీసెస్ని మళ్ళీ నార్మల్ స్టేట్లోకి తీసుకొచ్చేయచ్చు. మనం నార్మల్గా వర్క్ చేసుకునే స్టేట్కి సిస్టమ్ని తీసుకొచ్చేయచ్చు. ఓకే.
ఇదేం చేస్తుందంటే బ్యాకప్ నుంచుద్ది అనమాట, ఎప్పుడు బ్యాకప్ చేస్తుంటుంది, బ్యాకప్ నుంచి డేటాని రీస్టోర్ చేస్తుంది. ఆల్టర్నేటివ్ వ్యాన్ పాత్ని యూస్ చేయడం. ఇది డిజాస్టర్ రికవరీ. నేను చెప్తుంటాను పీపీటీ తయారు చేసేటప్పుడు ఇంత పెద్ద పెద్ద పదాలు పెట్టద్దు, అర్థం కావు అని వినరు. సో డిజాస్టర్ రికవరీకి ఇక్కడ ఉన్న మీనింగ్కి నేను చెప్పిన దానికి ఈజీగా కవర్ అయిపోతుంది. ఇలా తెలుగులో మన మదర్ టంగ్లో నేర్చుకోవడమే సైబర్ సెక్యూరిటీ యొక్క మెయిన్ రూల్. అలా నేర్చుకుంటే చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇక్కడ వ్యాన్ అంటే దాని మీనింగ్ వైడ్ ఏరియా నెట్వర్క్. ఓకే, నెక్స్ట్కి వెళ్ళిపోదాం. మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. డేటా ట్రాన్స్మిషన్ ఇందాక నుంచి చెప్పుకుంటూ వచ్చాము. సర్వీస్ ఇంటిగ్రేషన్, సరే ఇది చూద్దాం. MAN supports the integration of multiple services such as voice, data and video conferences, ensuring seamless communication and collaboration among users in the metropolitan areas. MAN అంటే ఏంటి? మెట్రోపాలిటన్ ఏరియా నెట్వర్క్. ఇందులో సర్వీస్ ఇంటిగ్రేషన్ అంటే ఏంటి? చాలా సర్వీసెస్ ఉంటాయి ఒక సిటీలో. ఒక ఇంటర్నెట్ ద్వారా ఇచ్చే సర్వీసెస్ చాలా ఉంటాయి. అందులో ఇంటర్నెట్ ఒకటి, మన సిమ్ కార్డ్కి వచ్చే ఇంటర్నెట్ ఒకటి. దానికోసమే కదా ఒక సిటీలో సపరేట్గా టవర్స్ ఎందుకుంటే, ఎక్కడో ఢిల్లీలో ఉన్న సర్వర్ టవర్ని తీసుకొని మనం ఇక్కడ సిమ్ కార్డ్లోకి ఇంటర్నెట్ తీసుకోవచ్చు కదా, రాదు, అంత దూరం రాదు. సో మన సిటీలో మనకు టవర్ వస్తుంది. సో అలా ఇంటర్నెట్ సర్వీసెస్ ఉంటాయి. వాయిస్ కాల్స్, మనం వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. వీడియో కాన్ఫరెన్సెస్, క్లౌడ్ సెక్యూరిటీ, ఒక సింగిల్ మ్యాన్ నెట్వర్క్లో కలిపి ప్రొవైడ్ చేయడం అనమాట ఈ సర్వీస్ ఇంటిగ్రేషన్ అంటే. మ్యాన్ నెట్వర్క్లో మల్టిపుల్ సర్వీసెస్ని కంబైన్ చేసి ఒక ప్లాట్ఫామ్లో ఇవ్వడం అనేది సర్వీస్ ఇంటిగ్రేషన్. ఇన్ని సర్వీసెస్ని కలిపి ఒకే ప్లాట్ఫామ్లో మ్యాన్ నెట్వర్క్లో ఇస్తున్నారు కదా, సో ఇది సర్వీస్ ఇంటిగ్రేషన్, ఒకే ప్లాట్ఫామ్లో కూడా. ఇప్పుడు మనం వీడియో కన్సల్టేషన్స్ ఉంటాయి డాక్టర్స్కి, స్కూల్స్కి లెర్నింగ్ సర్వర్స్ ఉంటాయి, బ్యాంక్స్ని సెక్యూర్ ట్రాన్సాక్షన్ లైన్స్ ఉంటాయి, ఇవన్నీ అనమాట సర్వీస్ ఇంటిగ్రేషన్ ఫర్ మ్యాన్ నెట్వర్క్. కాస్ట్ ఎఫిషియన్సీ తెలిసిందే కదా. మెట్రో ఏరియా నెట్వర్క్ కెన్ సిగ్నిఫికెంట్లీ రిడ్యూస్ కాస్ట్ ఫర్ బిజినెస్ బై ప్రొవైడింగ్ హై స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అండ్ కనెక్టివిటీ వితౌట్ ద హై ఎక్స్పెన్సెస్ అసోసియేటెడ్ విత్ లాంగ్ డిస్టెన్స్ కమ్యూనికేషన్స్. సింపుల్ కాస్ట్ ఎఫిషియన్సీ, తక్కువ కాస్ట్ పడుతుంది. ఏదైనా తక్కువ కాస్ట్ ఉంటేనే కదా మనం ఎక్కువ యూజ్ చేస్తాం. సో డిక్రీసెస్ ద కాస్ట్ ఎఫిషియన్సీ. అదే కాస్ట్ ఎఫిషియన్సీ అంటేనే తక్కువ. నెక్స్ట్ PAN నెట్వర్క్, వైర్లెస్ కనెక్టివిటీ లైక్ బ్లూటూత్ డివైసెస్ సింక్రనైజేషన్, ఆటోమేటికల్లీ సింక్ విత్ ద పర్సనల్ డేటా అక్రాస్ డివైసెస్ లైక్ ల్యాప్టాప్స్, టాబ్లెట్స్ అండ్ స్మార్ట్ ఫోన్స్. అంటే మన ల్యాప్టాప్స్కి, స్మార్ట్ ఫోన్స్కి ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. డేటా బ్యాకప్స్ facilitates local backups for personal devices to ensure data safety and recovery options. అంటే పాన్ నెట్వర్క్స్ అనేవి డేటా బ్యాకప్లో కూడా యూజ్ అవుతాయి, డేటా బ్యాకప్ కూడా చేస్తాయి. హోమ్ ఆటోమేషన్ అంటే ఏంటంటే లింక్ వేరియస్ హోమ్ ఆటోమేషన్ డివైసెస్ ఫర్ సీమ్లెస్ కంట్రోల్ అండ్ ప్రొవైడ్ ఎనర్జీ ఎఫిషియన్సీ. ఇందులో పెద్ద వింత ఏం లేదు. హోమ్ ఆటోమేషన్స్ అంటే ఏసీ ఉంది, ఫ్యాన్ ఉంది, వీటిని మనం ఫోన్తో కంట్రోల్ చేస్తున్నాంగా. అలా ఒక హోమ్లో యూజ్ చేసే అప్లయన్సెస్ని షార్ట్ నెట్వర్క్, పాన్ నెట్వర్క్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. ఆ షార్ట్ నెట్వర్క్ అనే బ్లూటూత్ ఉంది కాబట్టి మనం ఈజీగా ఆఫ్ చేసి ఆన్ చేయగలుగుతున్నాం కదా వాటిని. అలా అన్నమాట. ఒక బ్లూటూత్ స్పీకర్ని కంట్రోల్ చేయడం, ఒక ఏసీ ఫ్యాన్ని కంట్రోల్ చేయడం, ఇలాంటి ఎగ్జాంపుల్స్ అన్నీ వస్తాయి. ఈ పాన్ నెట్వర్క్తో మనం
స్మార్ట్ డోర్స్ యూస్ చేస్తే ఫోన్ ద్వారా కూడా డోర్స్ ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు, లైట్లు ఆఫ్ చేయొచ్చు, ఆన్ చేయొచ్చు, స్మార్ట్ లాక్స్ చేయొచ్చు, స్మార్ట్ స్విచ్చెస్ ఉంటాయి, సెక్యూరిటీ క్యామ్స్ ఉంటాయి, ఏఐ అసిస్టెంట్స్ వాడుతుంటాం కదా, అలెక్సా ఇంకా గూగుల్ హోమ్ అనేది. వీటిని కూడా మనం పాన్ నెట్వర్క్ యూస్ చేస్తే యాక్సెస్ చేస్తాం. నెట్వర్క్ టోపోలజీస్. అసలు నెట్వర్క్స్ అంటే ఏంటో చూసాం కదా, ఇందులో చాలా నెట్వర్క్స్ ఉంటాయి. టైప్స్ టోపోలజీస్ అంటే నెట్వర్క్ టైప్స్ అనుకోవచ్చు. అంటే ఒక్కొక్క నెట్వర్క్ ఒక్కొక్క టైప్లో కనెక్ట్ అయి ఉంటుంది అనమాట, ఒక్కొక్క ఫామ్లో ఉంటుంది. ఆ ఫామ్స్ ఇది అంటే లైక్ నెట్వర్క్ అనాటమీ అనుకోవచ్చు, ఒక దాని స్ట్రక్చర్. ఎలా అంటే స్టార్ టోపాలజీస్ ఉంటాయి, బస్ టోపాలజీస్ ఉంటాయి, రింగ్ అండ్ మెష్ టోపాలజీస్ కూడా ఉంటాయి. స్టార్ టోపాలజీస్ ఏం చేస్తాయంటే ఈజీ ఎడిషన్ ఆఫ్ న్యూ డివైజెస్ వితౌట్ డిస్ట్రప్టింగ్ ద నెట్వర్క్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఇప్పుడు ఒక మెయిన్ లైన్ ఉంటుంది, మెయిన్ నెట్వర్క్ లైన్ ఉంటుంది. ఆ నెట్వర్క్ లైన్కి సబ్ నెట్వర్క్ లైన్స్ కనెక్ట్ అయ్యి ఉంటాయి, ఈ మెయిన్ లైన్ని డిస్టర్బ్ చేయకుండా. అది స్టార్. బస్ టోపాలజీస్ ఉంటాయి. బస్ టోపాలజీ యూజెస్ సింగిల్ సెంట్రల్ కేబుల్ టు కనెక్ట్ ఆల్ డివైజెస్, మేకింగ్ ఇట్ కాస్ట్ ఎఫిషియన్స్ ఫర్ స్మాల్ నెట్వర్క్స్. మధ్యలో నుంచి ఒక మెయిన్ నెట్వర్క్ నుంచి అన్ని సబ్ నెట్వర్క్స్కి ఒక సెంట్రల్ పాయింట్ నుంచి కనెక్ట్ అయి ఉంటాయి. ఇది స్టార్ నెట్వర్క్ అలా కాదు, స్టార్ నెట్వర్క్ వేరేగా ఉంటుంది. రింగ్ నెట్వర్క్ అన్ని సబ్ సిస్టమ్స్ అంటే నెట్వర్క్లో ఉన్న వేరే కనెక్ట్ ఉన్న కంప్యూటర్స్ రింగ్ ఫామ్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ మెష్ ఫామ్లో కనెక్ట్ అయి ఉంటాయి. ఇది ఎందుకు వాడతారు? హై రిడెండెన్సీ అండ్ రిలయబిలిటీకి వాడతారు. ఇది రింగ్ ఎఫిషియన్సీ డేటా ట్రాన్స్మిషన్ కోసం వాడతారు. ఇది కాస్ట్ ఎఫిషియెంట్ కోసం బస్ వాడతారు. ఇంకా రింగ్ అంటే మెయిన్ నెట్వర్క్ని డిస్టర్బ్ చేయకుండా సబ్ నెట్వర్క్స్కి కూడా డేటా వెళ్ళాలని స్టార్ వాడతారు. ఇవి పీపీటీలో నేను వాటి ఫామ్స్, వాటి స్ట్రక్చర్ చూపించట్లేదు, క్లియర్గా పీపీటీలో వాటి స్ట్రక్చర్ నేను పెట్టాను, వాటి స్ట్రక్చర్ నేను డ్రా చేసి పెట్టాను నీట్గా, అవైతే ఈజీగా అర్థమవుతుంది. సో నేను పీపీటీలో యాడ్ చేయమన్నా, సో వాళ్ళు యాడ్ చేయలేదు. రింగ్ టోపోలజీ యూజెస్ డేటా హ్యాండ్లింగ్కి, నెట్వర్క్ మేనేజ్మెంట్కి, కాస్ట్ ఎఫిషియన్స్ కాబట్టి రింగ్ యూజ్ చేస్తాం. ఈజీ టు మేనేజ్, ట్రబుల్ షూట్ యాజ్ ద డేటా ఫాలోస్ ఇన్ ద వన్ డైరెక్షన్. సింగిల్ డైరెక్షన్లోనే కదులుతుంది. రింగ్లో ఒక మెయిన్ నెట్వర్క్కి సబ్ నెట్వర్క్ కంప్యూటర్స్ యాడ్ అయి ఉంటాయి. డేటా హ్యాండ్లింగ్, రింగ్ టోపోలజీ ప్రొవైడ్స్ ఎఫిషియంట్ డేటా ట్రాన్స్ఫర్ విత్ మినిమల్ కొలిషన్స్, facilitating better handling of performance and sensitivity applications like video conferences. డేటా హ్యాండ్లింగ్ అంటేనే మనకు అర్థం కావాలి, ఒక కరెక్ట్ ఎఫిషియంట్ డేటా ట్రాన్స్మిషన్ జరగడానికి వాడతాం రింగ్ టోపోలజీస్. అసలు ఏ టోపోలజీ అన్నా నార్మల్ మనం దానికే వాడతాం. ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్నెస్, often more cost effectiveness for small networks due to the reduced cabling requirements and simpler architecture compared to the complex star networks. ఓకే, ఏదో ఒక యూజ్ లేకపోతేనే కానీ మనం ఈ టోపోలజీస్ని వాడం. అందులో డేటా హ్యాండ్లింగ్ ఇంకా మేనేజ్మెంట్, అదే నెట్వర్క్ మేనేజ్మెంట్ ఇంకా కాస్ట్ ఎఫెక్టివ్నెస్ వల్ల రింగ్ టోపోలజీస్ అనేది క్రియేట్ చేశారు. నెక్స్ట్ మెష్ టోపోలజీ, నెట్వర్క్ రెసిలెన్స్, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్, డైనమిక్ స్కేలబిలిటీ. వీటి గురించి అయితే మీనింగ్ తెలుసుకున్నా పర్లేదు, ఎందుకంటే లాస్ట్లో ఏముంది, సరే వెనక్కి వెళ్తుంది. రింగ్లో ఏముంది, డేటా హ్యాండ్లింగ్. నార్మల్ డేటా హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ట్రాన్స్మిషన్ అండ్ రిసీవింగ్ డేటా. నెట్వర్క్ మేనేజ్మెంట్ అంటే ఒక 2-3 సిస్టమ్స్ కనెక్ట్ అయి ఉంటాయి కదా, వాటి మధ్యలో ఫ్లో అనేది చెక్ చేసుకుంటూ ఉంటుంది, గుడ్ ఫ్లో కోసం వాడతారు అలా. మెష్ టోపోలజీస్, నెట్వర్క్ రెసిలెన్స్. మెష్ టోపోలజీస్ ఆఫర్స్
Exceptional network resilience has a multiple redundant connections ensure that the failure of one link does not disrupt the entire network communications. ఇందులో ఏం జరుగుతుందంటే నెట్వర్క్ దానికి ఒక డివైస్ నోడ్ ఈస్ కనెక్టెడ్ టు ద అదర్ డివైస్ అనమాట. ఫుల్ మెష్లో రిడెండెంట్ కనెక్షన్స్ ఉంటాయి. ఒక పాత్ ఫెయిల్ అయిపోయిందంటే మెష్ టోపాలజీలో అది ఆ పాత్ వదిలేసి ఇంకో పాత్ నుంచి వెళ్ళిపోతుంది అనమాట డేటా అనేది. ఒక నోడ్కి ఇంకా అన్ని నోడ్స్కి డైరెక్ట్ లింక్స్ ఉంటే అది మెష్ టోపాలజీ అవుతుంది. అంటే మెయిన్గా నెట్వర్క్ రెసిలియన్స్ అంటే ఏంటంటే ఎబిలిటీ ఆఫ్ ఎ నెట్వర్క్ టు కంటిన్యూ వర్క్ ప్రాపర్లీ ఈవెన్ ఇఫ్ సమ్ పార్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఫెయిల్. సింపుల్గా చెప్పాలంటే నెట్వర్క్లో ఏదైనా డివైస్ ఫెయిల్ అయినా సిస్టమ్ మొత్తం క్రాష్ కాకుండా బాగా కంటిన్యూ అవ్వడంలో ఈ నెట్వర్క్ రెసిలియన్స్ అంటారనమాట. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ with direct connections between the devices. Mesh topologies supports high data transfers rates and reduces latency, enhancing overall network performance for demanding applications. అంటే ఇప్పుడు ఇంప్రూవింగ్ నెట్వర్క్ స్పీడ్ అనమాట. ఇట్ విల్ ఇంప్రూవ్ నెట్వర్క్ స్పీడ్, రిలయబిలిటీ అండ్ ఎఫిషియన్సీ బై రెడ్యూసింగ్ డిలేస్. ఓకే, సింపుల్గా ఏంటంటే నెట్వర్క్ని ఫాస్ట్గా, స్మూత్గా అండ్ స్మార్ట్గా వర్క్ చేయడం, ప్రాపర్ టూల్స్ అండ్ టెక్నిక్స్ని యూజ్ చేయడం పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్. పర్ఫార్మెన్స్ ఆప్టిమైజేషన్ అంటే నార్మల్గా కొన్ని ఎన్హాన్స్ చేసి వర్క్ని జరిపించడం కదా. డైనమిక్ స్కేలబిలిటీ అంటే మెష్ నెట్వర్క్స్ కెన్ ఈజీలీ అకామిడేట్ న్యూ డివైజెస్ వితౌట్ significant redesign, allowing for seamless scalability in expanding environments or evolving organizational needs. సింపుల్గా చెప్పుకుందాము. డైనమిక్ స్కేలబిలిటీ అంటే సైజ్ని కానీ బ్యాండ్విడ్త్ని కానీ ప్రాసెసింగ్ పవర్ని కానీ ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసే క్యాపబిలిటీ అనమాట. అది డైనమిక్ స్కేలబిలిటీ. అంటే నెట్వర్క్లో న్యూ డివైజెస్ని యాడ్ చేయడం, ఓల్డ్ డివైజెస్ని రిమూవ్ చేయడం, ట్రాఫిక్ పెరిగిన టైంలో సిస్టమ్ పర్ఫార్మెన్స్ డ్రాప్ కాకుండా హ్యాండిల్ చేయడం ఆటోమేటిక్గా. ఇవి డైనమిక్ స్కేలబిలిటీ అంట. స్కేలబిలిటీ కిందకి వస్తాయి ఇవన్నీ. ఎగ్జాంపుల్ ఏంటంటే ట్రాఫిక్ ఎక్కువైనప్పుడు నెట్వర్క్ ఆటో అడ్జస్ట్ అయ్యి లోడ్ని బ్యాలెన్స్ చేయాలన్నమాట. ట్రాఫిక్ అంటే మనం ఇప్పుడు రోడ్ల మీద ట్రాఫిక్ కాదు, నార్మల్గా ఇంటర్మీడియట్ రిజల్ట్స్ అప్పుడు ఎక్కువ మంది ఒకేసారి ఓపెన్ చేస్తారు కదా ఇంటర్మీడియట్ రిజల్ట్ సర్వర్ని. అలా ఎక్కువ మంది ఒక 500 మెంబర్స్కి అలవెన్స్ ఇచ్చారంటే ఒక 5000 మెంబర్స్ యూజ్ చేశారంటే అక్కడ ట్రాఫిక్ ఎక్కువైనట్టే కదా, యూజర్ ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది, ఎంట్రీ ట్రాఫిక్. అలాంటి టైంలో సిస్టమ్ ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేస్తుంది అనమాట. ఓకే, మాన్యువల్ చేంజెస్ అవసరం లేకుండా అనమాట, ఆటోమేటిక్గా చేస్తుంది. ఇందులో మల్టిపుల్ పార్ట్స్ ఉంటాయి. లైక్ న్యూ నోట్స్ని యాడ్ చేస్తుంది, చుట్టూ ఉన్న నోట్స్ని ఆటో డిటెక్ట్ చేస్తుంది. నెట్వర్క్ అయితే నెట్వర్క్ రూట్స్ని డైనమిక్గా క్రియేట్ చేస్తుంది. నెట్వర్క్ రూట్స్ని ఆ పాత్ని డైనమిక్గా క్రియేట్ చేస్తుంది. అంటే రన్ టైంలో క్రియేట్ చేస్తుంది అనమాట. వర్క్ జరుగుతుండగానే క్రియేషన్ అనేది జరుగుతుంది. నోట్ డిలీట్ అయిన నెట్వర్క్ సెల్ఫ్ ఫీల్ అవుద్ది యూజింగ్ అదర్ పార్ట్స్ అనమాట. ఈ పార్ట్స్ ఇవన్నీ నెక్స్ట్ తెలుసుకుంటారు, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మనకు మెయిన్ ఏంటంటే మెష్ టోపాలజీ ఎలా ఉంటుంది, ఎందుకు వాడతారు, ఇలా ఒక్కొక్క టోపాలజీ గురించి ఇలా తెలిస్తే సరిపోతుంది. నెక్స్ట్ హైబ్రిడ్ టోపాలజీ, కంబైనింగ్ ఫీచర్స్ కాదు, హైబ్రిడ్ టోపాలజీ. ఓకే, ఇందులో కూడా సెక్యూరిటీ మెజర్స్, స్కేలబిలిటీ అడ్వాంటేజెస్, రిసోర్స్ మేనేజ్మెంట్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి హైబ్రిడ్ టోపాలజీని అనేది తయారు చేసి వాడుతున్నారు. హైబ్రిడ్ టోపాలజీ ఎన్హాన్స్ సెక్యూరిటీ బై ఎంప్లాయింగ్ బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్క్స్. ఇందులో రెండు ఉంటాయి. అలవింగ్ సెగ్రిగేషన్ ఆఫ్ సెన్సిటివ్ డేటా అండ్ ఇంప్రూవింగ్ మానిటరైజింగ్
మానిటరింగ్ క్యాపబిలిటీస్ టు ప్రివెంట్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అంతే. హైబ్రిడ్ టోపోలజీస్ ఎందుకు వాడతారు? కొంచెం నెక్స్ట్ లెవెల్ టోపోలజీస్ ఇవి. ఎందుకు వాడతారు? సెక్యూరిటీ మెజర్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి. బోత్ వైర్డ్ అండ్ వైర్లెస్ నెట్వర్క్స్కి కూడా వాడతారు ఇది. స్కేలబిలిటీ అడ్వాంటేజెస్. ఇందాక చెప్పినట్టే scalability advantages. The topology facilities easy scalability, enabling organizations to add or remove nodes without disrupting existing network services or affecting overall performance. అంటే అదే పాడైపోయిన అంటే బ్రేక్ అయిన పార్ట్స్ని రిమూవ్ చేస్తారు వేరే ఓవరాల్ సిస్టమ్కి ఇబ్బంది కలగకుండా. రీసోర్స్ మేనేజ్మెంట్. కంబైనింగ్ డిఫరెంట్ నెట్వర్క్స్ టైప్స్ streamlines resource management, optimizing bandwidth allocation to ensure the high demand applications maintain connectivity and efficiency. రీసోర్స్ మేనేజ్మెంట్ అంటే నెట్వర్క్లో చాలా రిసోర్సెస్ ఉంటాయి. లైక్ బ్యాండ్విత్ అనేది ఉంటుంది, డేటా, డివైజెస్, సర్వర్, స్టోరేజ్, అప్లికేషన్స్, ఇవన్నీ ఉంటాయి. వీటిని ప్రాపర్గా అలొకేట్ చేయాలి. వాటి పొజిషన్స్లో ప్రాపర్ అలొకేషన్ చేయాలి. వాటికి స్పేస్ ఇవ్వాలి, మానిటర్ చేయాలి, వాటిని ఆటోమైజ్ చేయాలంటే ఫాస్ట్గా వర్క్ చేసేలా చేయాలి. ఇవన్నీ చేయడమే రిసోర్స్ మేనేజ్మెంట్. ఉన్న రిసోర్స్ని మేనేజ్ చేస్తుంది అనమాట ఈజీగా. ఈ వర్డ్ని ఇలా అర్థం చేసుకోవాలి. అందులో చాలా ఉంటాయి, లైక్ బ్యాండ్విత్, సర్వర్లు, స్టోరేజ్లు, అప్లికేషన్లు. వీటన్నిటిని అలొకేట్ చేసి వాటికి ఒక స్పేస్ క్రియేట్ చేసి వాటికి ఒక స్పేస్ ఇచ్చి మానిటర్ చేస్తూ వాటిని పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ చేస్తూ ఆప్టిమైజ్ చేస్తూ ఇలాంటివి చేయడమే రిసోర్స్ మేనేజ్మెంట్ అన్నమాట. సింపుల్గా చెప్పాలంటే ఎవరు ఎక్కువ యూజ్ చేయకుండా నెట్వర్క్ స్లో కాకుండా స్మార్ట్గా మేనేజ్ చేయడం అనమాట. ఇందులో ఏది ఒక సర్వర్ కానీ స్టోరేజ్ కానీ అప్లికేషన్స్ కానీ ఏది ఎక్కువ యూజ్ చేసుకోవద్దు. దానికి అలొకేట్ చేసిన మెమరీని మాత్రమే యూజ్ చేసుకుంటే దానికి అలొకేట్ చేసిన మాత్రమే అది వర్క్ చేస్తుంది అనమాట. ఎక్కువ ఏది చేయదు, ఏది తీసుకోదు. అసలు ఈ హైబ్రిడ్ టోపోలజీస్ అంటే ఏంటి అసలు? నార్మల్గా ఇప్పుడు బాగా మనం చూసిన స్టార్, మెష్, బస్, రింగ్ టోపోలజీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ మిక్స్ చేసి ఒక ఎఫిషియెంట్ నెట్వర్క్ని క్రియేట్ చేస్తారనమాట. అలా చేసిందే హైబ్రిడ్ టోపోలజీ. నెట్వర్క్ సెక్యూరిటీ మెజర్స్. కంప్యూటర్ సెక్యూరిటీ మెజర్స్ చూసాం. ఇప్పుడు నెట్వర్క్ సెక్యూరిటీ మెజర్స్. కంప్యూటర్ సెక్యూరిటీ మెజర్స్ ఏంటి? బయోమెట్రిక్స్, ఐరిస్లు, ఫింగర్ లాక్స్, ప్యాటర్న్స్, అవి. నెట్వర్క్ సెక్యూరిటీ మెజర్స్. యూజర్ యాక్సెస్, ఇంప్లిమెంటేషన్, స్ట్రాంగ్ అథెంటికేషన్ మెథడ్స్ ఫర్ యూజర్ యాక్సెస్ కంట్రోల్. ఇది దానికి ఉంటుంది. యూజర్ అథెంటికేషన్ అనేది నెట్వర్క్ సెక్యూరిటీ కూడా ఉంటుంది. ఫైర్ వాల్స్. సెక్యూరిటీలో నెట్వర్క్లో మనం ఏం యూజ్ చేస్తున్నాం? ఇందాక ప్రాక్సీ ఫైర్ వాల్ అని ఇందాక చెప్పాను, నెక్స్ట్ జెన్ ఫైర్ వాల్ చెప్పాను. ఈ ఫైర్ వాల్స్ ఇందులో యూజ్ చేస్తారు. ఎందుకు? సెక్యూరిటీ కోసమే కదా, ఓఏ సెక్యూరిటీ కోసం. ఇంకా నెట్వర్క్, మన ఇంటర్నల్ నెట్వర్క్ని ఎక్స్టర్నల్ నెట్వర్క్తో సేవ్ చేస్తుంది, సెక్యూర్ చేస్తుంది. ఎన్క్రిప్షన్. యూజ్ ఎన్క్రిప్షన్ టు ప్రొటెక్ట్ సెన్సిటివ్ డేటా డ్యూరింగ్ ట్రాన్స్మిషన్. వాట్సాప్లో మెసేజ్లు వెళ్తాయి, ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ అని ఉంటుంది. అంటే ఏంటి? మనం పెట్టే మెసేజ్ మనం ఎవరికి పెడుతున్నామో వాళ్ళకి మాత్రమే వెళ్తుంది కదా, ఎన్క్రిప్ట్ అయి ఉంటుంది. ఇది ఒక కోడ్ ఫార్మాట్లో ట్రాన్స్ఫర్ అవుతుంటుంది. బైనరీ ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంది ఇంకొక యూజర్ నుంచి ఇంకొక యూజర్కి. అటు రీచ్ అయ్యేటప్పుడు మళ్ళీ అది నార్మల్ మెసేజ్ ఫామ్లోకి, మనం ఏదైతే మెసేజ్ పెట్టామో ఆ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. అది ఆ యూజర్కి, మనకి మాత్రమే డేటా అనేది తెలుస్తుంది. పెట్టిన మనకి, చూసిన వాళ్ళకి మాత్రం తెలుస్తుంది, మధ్యలో ఇంకెవరికి తెలియదు. అలా ఎన్క్రిప్ట్ చేసి ఉంటారు. దానికి హై లెవెల్ ఆఫ్ మ్యాథమెటిక్స్ వాడతారు అనమాట. ఇందులో కూడా మ్యాట్రిక్స్ ఉంటుంది ఎన్క్రిప్షన్లో. అది వాట్సాప్ మెటా వాళ్ళు హై లెవెల్ వాడతారు. ఇక నార్మల్ది రెగ్యులర్ అప్డేట్స్. కీప్ సిస్టమ్ అప్డేటెడ్ టు డిఫెండ్.
అగైనెస్ట్ సెక్యూరిటీ వల్నరబిలిటీస్. ఇక్కడ వల్నరబిలిటీస్ అంటే లూప్ హోల్స్ అనమాట. మన సిస్టంలో ఫ్లాస్, లూప్ హోల్స్ని అప్డేట్ చేసామంటే అవి పోతాయి కదా, లూప్స్ అనేవి పోతాయి. అప్పుడు సో సిస్టమ్ని ఎప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాలి. అలా చేయడం వల్ల సెక్యూర్గా ఉంటుంది, సెక్యూరిటీ ఇంక్రీజ్ అవుతుంది. అసలు వర్షన్ టు వర్షన్ అసలు ఎందుకు ఇస్తారు? ఒక యాప్ ఉందంటే ఒక వర్షన్ ఉంటుంది, ఒక వర్షన్లో రిలీజ్ చేస్తారు. ఇన్కేస్ ఒక 6.1 అనుకుందాం, ఒక వర్షన్లో రిలీజ్ చేశారు. మళ్ళీ ఒక కొన్ని రోజుల వరకు తనకి ఆ యాప్కి ఎందుకు వర్షన్ అప్డేట్ ఇస్తారు? సెక్యూరిటీ ఇంక్రీజెస్ ఉంటాయి, మ్యాక్సిమం సెక్యూరిటీ ఇంక్రీజ్ ఉంటుంది. సెకండ్, అప్డేట్స్ ఏమైనా అంటే ఫీచర్స్ ఏమైనా పెంచితే అప్పుడు అప్డేట్ ఇస్తారు. కామన్ థ్రెడ్స్ టు కంప్యూటర్ నెట్వర్క్ ఫైర్వాల్ అనేది మనల్ని సెక్యూర్ చేస్తుంది. దేని నుంచి? ఇక్కడ ఉన్న థ్రెడ్స్ నుంచి. కామన్ థ్రెడ్స్, ఇలాంటి థ్రెడ్స్ కొన్ని అటాక్స్ ఉంటాయి ఇందులో. హ్యాకింగ్లో మనం సెక్యూర్ చేస్తాం కదా మన సిస్టమ్స్ని. సెక్యూర్ దేని నుంచి చేస్తామంటే ఇలాంటి డీడాస్ అటాక్స్ నుంచి. డీడాస్ అటాక్స్ అంటే ఫ్లడింగ్ నెట్వర్క్స్ టు డిస్రప్ట్ సర్వీసెస్ అండ్ స్లో డౌన్ సిస్టమ్స్. ఏ ఏ అటాక్ అయినా సరే స్లో డౌన్ చేయడానికే మ్యాక్సిమం. సో డీడాస్ అనేది డినైల్ ఆఫ్ సర్వీస్ అటాక్ అంటారనమాట. డీడాస్ మ్యాక్సిమం చేసే పని ఏంటి? సిస్టమ్ని స్లో డౌన్ చేస్తారు. ఇది ఎప్పుడు యూస్ చేస్తారు? చెప్పాను కదా ఇందాక, ఇంటర్మీడియట్ సర్వర్ తీసుకుందామని. ఆ ఇంటర్మీడియట్ రిజల్ట్ సర్వర్ ఉంటుంది. ఏం చేస్తారు? మనం ఒక 5,000 చెప్పాను కదా ఎగ్జాంపుల్, 500 మెంబర్స్కి అలవెన్స్ ఉంటే ఒక 5,000 మెంబర్స్ యూస్ చేస్తే ట్రాఫిక్ ఎక్కువై సిస్టమ్ సర్వర్ డౌన్ అయిపోద్ది అని చెప్పాను. సో ఇన్కేస్ ఏవైనా కంపెనీ పరంగా తీసుకుంటే, ఒక కంపెనీ ఒక వెబ్సైట్ ఉంది, అమెజాన్ వెబ్సైట్ ఉంది. అమెజాన్ వెబ్సైట్ ఒక 5,00,000 మెంబర్స్కి ఒకేసారి అలవెన్స్ ఇచ్చింది అనుకో వెబ్సైట్ యూజ్ చేయడానికి. హెవీ ట్రాఫిక్ ఉంటుంది కాబట్టి అమెజాన్ అందరూ యూజ్ చేస్తారు కాబట్టి 5,00,000 ఇచ్చింది అనుకుందాం. ఇన్కేస్ మనం ఏం చేస్తాం? ఇలాంటి డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ సర్వీస్ అటాక్కి, ఇది డీడాస్ అంటే డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్. ఓకే, ఈ అమెజాన్ కంపెనీకి మనం డీడాస్ అటాక్ చేసి 5,00,000 మెంబర్స్ కన్నా ఒక 25,00,000 రిక్వెస్ట్లు పంపుతాం. అప్పుడేమవుద్ది? హెవీ ట్రాఫిక్ క్రియేట్ అయ్యి అమెజాన్ సర్వర్ డౌన్ అయిపోద్ది. అప్పుడు అమెజాన్ మనకి ఓపెన్ కాదు. ఓపెన్ చేద్దామన్నా చాలామందికి ఓపెన్ కాదు. ఎందుకంటే అక్కడ ఎవరికి ఓపెన్ కాదు, ఏ యూజర్కి ఓపెన్ కాదు. ఎందుకంటే ట్రాఫిక్ ఎక్కువైపోయింది, సర్వర్ డౌన్ అయిపోయింది. ఎవరికి చూపించాలో దానికి అర్థం కాదు. అప్పుడు ఈ వెబ్సైట్ని ఏ యూజర్కి ఓపెన్ చేయాలో అర్థం కాదు. సో అంత ఎఫిషియన్సీ ఉండదు, అప్పుడు దానికి తగ్గిపోద్ది. అలాంటి అటాక్స్ని డీడాస్ అటాక్ అంటారు, డిస్ట్రిబ్యూటెడ్ డినయల్ ఆఫ్ సర్వీస్ అటాక్స్. సో నెక్స్ట్ వన్, మాల్వేర్. ఇప్పుడు మాల్వేర్ అంటే ఏంటి? ఇన్ఫెక్టింగ్ సిస్టమ్స్ టు స్టీల్ డేటా ఆర్ గెయిన్ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. కొంతసేపటి ముందే మనం చూసాం మాల్వేర్ అంటే ఏంటో. అంటే ఫ్యూ డౌన్లోడెడ్ ఫ్రీ ఫైల్స్ లైక్ ఫోటోషాప్ క్రాక్డ్ ఫైల్, ఫ్రీ వర్షన్ ఫైల్స్, ఏమైనా ఫ్రీ వర్షన్ ఏమైనా డౌన్లోడ్ చేస్తే కొంతసేపటికి మన సిస్టమ్ స్లో డౌన్ అయిపోద్ది. అంటే అవసరం లేని యాడ్స్ అనేవి డిస్ప్లే అవుతుంటాయి మన స్క్రీన్ మీద. మనమేమి ఓపెన్ చేయకుండా దానంతట అదే ఓపెన్ అయిపోతుంటాయి యాడ్స్ అనేవి. సో అలా మాల్వేర్స్ అనేవి మన ఫైల్స్లో ఇంజెక్ట్ చేసి, మనం డౌన్లోడ్ చేసిన ఫైల్స్లో ఇంజెక్ట్ చేసి వాళ్ళు సెండ్ చేస్తుంటారు. అవి మనం డౌన్లోడ్ చేయకూడదు. యాక్చువల్లీ మాల్వేర్ అంటే ఇట్స్ అ మెలీషియస్ సాఫ్ట్వేర్. అంటే మెలీషియస్ అంటే హార్మ్ఫుల్ అనమాట. హార్మ్ఫుల్ ప్రోగ్రామ్ దట్ ఎంటర్స్ యువర్ సిస్టమ్ అండ్ డూ అన్ఆథరైజ్డ్ యాక్సెస్. అన్ఆథరైజ్డ్ యాక్సెస్ అంటే పర్మిషన్ లేని యాక్టివిటీస్
లైక్ స్టీలింగ్ డేటా, స్పైయింగ్, అండ్ మనం ఏం చేస్తున్నామో చూస్తారు. మన ఏం ఎంటర్ చేస్తున్నామో కూడా వాళ్ళకి తెలిసిపోతుంది. కీబోర్డ్లో ఫైల్స్ డ్యామేజ్ చేస్తారు, మన సిస్టమ్ని వాళ్ళు కంట్రోల్ చేస్తారు. సింపుల్గా మాల్వేర్ అంటే మనకి తెలియకుండా సిస్టంలో ఎంటర్ అయ్యి వైరస్ లాంటి సాఫ్ట్వేర్ని అలాంటి సాఫ్ట్వేర్ అది డ్యామేజ్ చేస్తుంది, కంట్రోల్ చేస్తుంది, లీక్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ని. సో అది మాల్వేర్ అంటే. ఫిషింగ్, deceiving users to reveal sensitive information through a fake email. ఫిషింగ్ అనేది ఫేక్ ఈమెయిల్స్ ద్వారానే ఉండదు, చాలా డిఫరెంట్ ఫామ్స్లో జరుగుతుంది ఫిషింగ్. ఫేక్ ఈమెయిల్స్ కానీ మెసేజెస్ కానీ వెబ్సైట్స్ యూజ్ చేసి మనకి తెలియని పర్సనల్ ఇన్ఫర్మేషన్ లైక్ ఓటీపీస్, పాస్వర్డ్స్, బ్యాంక్ డీటెయిల్స్ తీసుకోవడం అలానమాట. సింపుల్గా చెప్పాలంటే హ్యాకర్స్ ఒక రియల్ కంపెనీ లాగా యాక్ట్ చేస్తారు, మన ట్రస్ట్ని బిల్డ్ చేస్తారు, డేటా లీక్ చేస్తారు. అదేనా ఇప్పుడు మనకి ఒక ఫ్లిప్కార్ట్ నుంచి మెసేజ్ వచ్చినట్టు ఒక ఈమెయిల్ పెడతారు. ఆ ఈమెయిల్ మనం క్లిక్ చేస్తాం, ఫ్లిప్కార్ట్లో ఫ్రీ గిఫ్ట్ కార్డ్ వచ్చిందనగా అంటే ఓపెన్ చేస్తాం కదా. లేకపోతే లింక్ క్లిక్ చేస్తే డబ్బులు పడతాయి ఇలాంటివి చెప్తారు కదా. ఇలాంటివి ఫిషింగ్ లింక్స్లోకి వస్తాయి. ఫిషింగ్ లింక్స్ అంటారు అలాంటి లింక్స్ని. ఆ ప్రాసెస్ని ఫిషింగ్ అంటారు. ransomware attacks, encrypting files and demanding payment for data recovery. ఇది కూడా ఒక టైప్ ఆఫ్ మాల్వేర్, అంటే ఒక హార్మ్ఫుల్ సాఫ్ట్వేర్. మన ఫైల్స్ ఉంటాయి కదా మన సిస్టంలో, వాటిని వాళ్ళు ఎన్క్రిప్ట్ చేస్తారు, హ్యాకర్స్ ఎన్క్రిప్ట్ చేస్తారు. అంటే వాళ్ళు లాక్ వేస్తారు అనమాట. సింపుల్గా చెప్పాలంటే లాక్స్ ఆర్ ఎన్క్రిప్ట్స్ అవర్ డేటా చేసి డబ్బులు అడుగుతారు. డబ్బుల కోసమే కదా హ్యాకింగ్ చేస్తారు చాలామంది. సో డబ్బులు అడుగుతారు, ది డిమాండ్స్ మనీ టు అన్లాక్ దెమ్. వాటిని అన్లాక్ చేస్తారు. మనీ ఇచ్చిన తర్వాత కూడా అన్లాక్ చేస్తారు లేదు తెలియదు, డబ్బులు ఇచ్చిన తర్వాత కూడా. ఎందుకంటే వాళ్ళ మెంటల్ కండిషన్ అండ్ మైండ్ స్టెబిలిటీ మీద ఆధారపడి ఉంటుంది కదా. ఒక హ్యాకర్ మన సిస్టంలో ఎంట్రీ తీసుకుని మన ఫైల్స్ని లాక్ చేసి పే చేయండి అన్లాక్ చేస్తా అని థ్రెట్ని క్రియేట్ చేస్తాడు అనమాట. కానీ పే చేసినా కూడా చేస్తాడు లేదు తెలియదు. అందుకే సిస్టమ్ని ఎప్పుడు అప్డేట్ చేసుకుంటూ సెక్యూరిటీ మెషర్స్ ఎక్కువ పెట్టుకుంటూ ఉండాలి. ఇన్సైడర్ థ్రెట్స్ అంటే ఎంప్లాయీస్ మిస్యూజింగ్ యాక్సెస్ ప్రివిలేజెస్ టు హార్మ్ ద ఆర్గనైజేషన్. ఆర్గనైజేషన్లో వర్క్ చేస్తున్న ఎంప్లాయీ, కాంట్రాక్టర్ కానీ ఒక ఇన్సైడర్ ఎవరో ఒకరు ఈజ్ ఆల్రెడీ హ్యాస్ అన్ యాక్సెస్, ఒక సిస్టమ్కి యాక్సెస్ ఉన్న అతనే ఇంటెన్షనల్లీ ఆర్ యాక్సిడెంటల్లీ అవ్వచ్చు, ఇన్సిడెంటల్లీ అంటే వాడు ఇంటెన్షనల్లీ డబ్బుల కోసం ఆర్గనైజేషన్లో ఉన్న పర్సన్ కూడా ఏదైనా చేయొచ్చు. అంటే ఇంటెన్షనల్లీ హార్మ్ చేయడం అనమాట ఒక నెట్వర్క్కి. ఇన్సైడర్ థ్రెట్స్ అంటే ఇంట్లోనే దొంగలు ఉన్నారు అని అంటాం కదా, అదే మనకు తెలియకుండానే మనలోనే ఒక దొంగ ఉన్నాడు అంటాం, అలా అన్నమాట. ఇన్సైడర్ థ్రెట్స్ అంటే అది గుడ్ ట్రస్ట్ లేని పర్సన్స్కి యూజర్ యాక్సెస్ ఇచ్చినట్టు. కంపెనీలో ఒక బ్యాడ్ ఎంప్లాయీ ఉంటే ఆ ఎంప్లాయీ మొత్తం డేటా అంతా స్టీల్ చేసి బయటకి చెప్పేస్తుంటాడు. ఇంటర్నల్ పర్సన్ అంటే అటాక్ ఎందుకు వస్తుంది అంటే మనం సరిగ్గా ఆర్గనైజ్ చేయలేనప్పుడు వస్తుంది. మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్, ఇంటర్సెప్టింగ్ కమ్యూనికేషన్ టు ఎవాస్డ్రాప్ ఆర్ ఆల్టర్ మెసేజెస్. నేను చెప్పా వాళ్ళకి ఇంత పెద్ద పెద్ద పదాలు రాయొద్దు పీపీటీలో. ఏంటంటే నేను చాటింగ్ చేసుకుంటున్నాను, మధ్యలో ఒక హ్యాకర్ ఉన్నాడు, మీరు నాకు హాయ్ అని పెడితే వాడు ఆ మెసేజ్ని ట్యాంపర్ చేసి, ఆ హ్యాకర్ ఆ మెసేజ్ని ట్యాంపర్ చేసి చేంజ్ చేస్తాడు, మోడిఫై చేసి బాయ్ అని పెడతాడు నాకు. వీడంటే మెసేజ్ హాయ్ అని పెట్టుకోవడానికి బాయ్ అని పెట్టడానికి మనం అనుకుంటాం. అలా
మనకు ఆఫర్ లెటర్ వస్తుంది అనుకో ఒక కంపెనీ నుంచి, వాడు దాన్ని అది ఆఫర్ లెటర్ కాదు, పోలీస్ కంప్లైంట్ లాగా కన్వర్ట్ చేసి మనకు పంపించాడు అనుకో, మనం ఏమనుకుంటాం, భయపడతాం కదా. సో అలా ఇది మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్. మనం ఏదైనా పాస్వర్డ్స్ షేర్ చేస్తున్నాం అనుకో ఎవరికైనా, యూజర్ ఐడి పాస్వర్డ్స్, మ్యాన్ ఇన్ ద మిడిల్ అటాక్ వీడు ఈ మధ్యలో ఉండి ఆ పాస్వర్డ్ యూజర్ ఐడిని చూసి వీడు తీసుకుని దాన్ని మార్చి వేరే వాళ్ళకి పంపుతాడు. అంటే మనం ఎవరికైతే పంపాలనుకుంటున్నామో వాళ్ళకి సెండ్ చేస్తాడు. అలా ఇవి థ్రెడ్స్, ఇంకా చాలా థ్రెడ్స్ ఉంటాయి. సో వ్యాలిడేటింగ్ సెక్యూరిటీ ప్రోటోకాల్స్, యూజర్ లాగిన్స్, డేటా ఎన్క్రిప్షన్, ఫైర్ వాల్స్, రెగ్యులర్ ఆడిట్స్, యాక్సెస్ కంట్రోల్, నెట్వర్క్ సెక్యూరిటీ, ఇవన్నీ మనకు తెలిసినవే, ఇప్పటివరకు చూసినవి. ఇవి బెస్ట్ ప్రాక్టీసెస్ ఫర్ యూజర్ అథెంటికేషన్. అంటే ఏముంటాయి ఇంకా, స్ట్రాంగ్గా బిల్డ్ చేయాలంటే యూజర్ అథెంటికేషన్ ప్రాసెస్ని, స్ట్రాంగ్ పాస్వర్డ్స్ యూజ్ చేయాలి, ఎన్కరేజెస్ కాంప్లెక్స్ పాస్వర్డ్స్ విత్ లెటర్స్, నెంబర్స్ అండ్ సింబల్స్. అంటే ఏంటి, ఓన్లీ నేమ్సే పెట్టకుండా, ఓన్లీ నెంబర్సే పెట్టకుండా, స్పెషల్ క్యారెక్టర్స్ని నెంబర్స్ని కలిపి పెట్టి ఒక 8, 9, 10 క్యారెక్టర్స్ పాస్వర్డ్ని క్రియేట్ చేస్తే ఆ పాస్వర్డ్ హ్యాష్ వాల్యూ అనేది చేంజ్ అయిపోతుంటుంది, ఒక్కొక్క క్యారెక్టర్కి ఒక్కొక్క హ్యాష్ వాల్యూ చేంజ్ అయిపోతుంటుంది. సో అలా స్ట్రాంగ్ పాస్వర్డ్ అనేది బిల్డ్ అవుతుంది అనమాట. దాన్ని క్రాక్ చేయడానికి ఎక్కువ టైం పడుతుంది. ఇంప్లిమెంట్ 2-factor అథెంటికేషన్, 2FA అంటే 2-factor అథెంటికేషన్. ఓకే, రిక్వైర్స్ 2-factor అథెంటికేషన్ టు ఇంక్రీజ్ అకౌంట్ సెక్యూరిటీ. అంటే బయోమెట్రిక్ లాక్ ఉండాలి, ప్యాటర్న్ లాక్ ఉండాలి, ఫేస్ లాక్ ఉండాలి, ప్యాటర్న్ లాక్ ఉండాలి, అలా 2-factor లాక్స్ ఉండాలి. రెగ్యులర్లీ అప్డేట్ పాస్వర్డ్స్, ఎప్పటికప్పుడు మనం పాస్వర్డ్స్ చేంజ్ చేసుకుంటూ ఉండాలి. మన గూగుల్ అకౌంట్స్ కన్నా మన ఫోన్పే, పేటిఎం ఏదన్నా సరే మొబైల్ లాక్కి కూడా చేంజ్ చేస్తుండాలి. లిమిట్ యాక్సెస్ రైట్స్, కంపెనీస్లో యాక్సెస్ ఇచ్చేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఇవ్వాలి. గ్రాంట్ యూజర్స్ ఓన్లీ నెసెసరీ పర్మిషన్స్ టు మినిమైజ్ రిస్క్. అంటే మనం స్టార్టింగ్లో లాస్ట్ సెకండ్ వీక్లో చూసినట్టు ఒక గ్రూప్కి యూజర్కి మనం పర్మిషన్స్ ఇస్తాం కదా, రీడ్ రైట్ ఎగ్జిక్యూట్ పర్మిషన్స్, అందులో అవసరం లేని వాళ్ళకి ఎగ్జిక్యూట్ పర్మిషన్స్ ఇవ్వకూడదు, రైట్ పర్మిషన్స్ ఇవ్వకూడదు. అంటే వీళ్ళతో ఈ యూజర్తో ఏం పని లేదు అని అనుకున్న వాళ్ళకి రీడ్ ఇవ్వాలి, జస్ట్ వాళ్ళు చూడగలరు అంతే, వాళ్ళు రైట్ చేయలేరు, ఎగ్జిక్యూట్ చేయలేరు. బట్ ఒక డెవలపర్కి రైట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, సో వాళ్ళకి రైట్ పర్మిషన్స్ అలౌ చేస్తాం, రైటింగ్ పర్మిషన్స్ అలా అనమాట. మానిటర్ లాగిన్ అటెంప్ట్స్, ఆడిట్ ట్రైల్స్ అనమాట. ట్రాక్ ఫెయిల్డ్ లాగిన్స్ అండ్ అలర్ట్ ఫర్ సస్పీషియస్ యాక్టివిటీస్. ఇప్పుడు ఒక కరెక్ట్ లాగిన్ ఒక యూజర్ ఉన్నాడంటే మనం కరెక్ట్ యూజర్, మన సిస్టమ్ పాస్వర్డ్ యూజర్ ఐడి మనకు కరెక్ట్గా తెలుసు, సో డైరెక్ట్గా వెళ్ళి లాగిన్ అయిపోతాం. ఇన్కరెక్ట్ పాస్వర్డ్స్ మనం ఎందుకు టైప్ చేస్తాం మనకు తెలిసినప్పుడు. సో ఒక అనాథరైజ్డ్ పర్సన్ ఒక పాస్వర్డ్ యూజర్ ఐడి తెలిసిన పర్సన్ ఉంటేనే కదా 2-3 అటెంప్ట్స్ చేస్తారు. దాన్ని మానిటర్ చేస్తుంది, స్టోర్ చేసుకుంటుంది, అది ఒక సస్పీషియస్ యాక్టివిటీ కింద అది రికార్డ్ చేసుకుంటుంది. ఒక యూజర్ని ఎడ్యుకేట్ చేయాలి, ఇది కూడా ఒక ఫ్యాక్టరే. ట్రైన్ యూజర్స్ ఆన్ రికగ్నైజింగ్ ఫిషింగ్ అండ్ సోషల్ ఇంజనీరింగ్ అటాక్స్. మీరు కూడా ఇది ఈ పాయింట్ని గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఫిషింగ్ లింక్స్ వస్తాయి, థర్డ్ పార్టీ యాప్స్ని డౌన్లోడ్ చేసే దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫ్రీ అప్లికేషన్స్ ఉన్నాయి కదా అని డౌన్లోడ్ చేయకూడదు. అంటే చాలా యాప్స్ ఉంటాయి, మనం గేమ్ ఆడితే మనీ ఇస్తాయి యాప్స్ ఉంటాయి, వస్తాయి రియల్ మనీ వస్తాయి, బట్ ఆ యాప్తో వాళ్ళంతా రియల్ మనీ ఎలా ఇస్తారు. యాప్ డౌన్లోడ్ చేసుకొని ఆడితే వాళ్ళకి డబ్బులు వస్తాయి కరెక్టే, బట్ వాళ్ళకి డబ్బులు ఓన్లీ ఆ యాప్ వాళ్ళకి, ఫ్రీ యాప్ని థర్డ్ పార్టీ యాప్ని ప్రొవైడ్ చేసే వాళ్ళకి మీరు డౌన్లోడ్ చేసి మీరు గేమ్స్ ఆడితేనే కదా వాళ్ళకి డబ్బులు వచ్చేది. ఆ యాప్కి బైండ్ అయ్యి ఉన్న మాల్వేర్స్ వేరే వాళ్ళు పెడతారు, వాళ్ళకి మనీ రావడం కోసం, మాల్వేర్స్ ఇంజెక్ట్ చేసిన వాళ్ళకి మనీ రావడం కోసం ఈ యాప్ని యూజ్ చేసుకుంటారు. ఈ యాప్ వాళ్ళకి మనీ రావడం కోసం మాల్వేర్ ఇంజెక్ట్ చేసుకునే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటారు. ఇలా చాలా చైన్ లింక్స్ ఉంటాయి, సో వాళ్ళు వీళ్ళు ఇంటర్ కనెక్ట్ అయ్యి ఉంటారు. సో అలా థర్డ్ పార్టీ యాప్స్ ఎక్కించేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. యూజర్ అకౌంట్ లాగౌట్ పాలసీస్, లాక్ అకౌంట్స్ ఆఫ్టర్ సెవరల్ ఫెయిల్డ్ యాక్సెస్ అటెంప్ట్స్ టు ప్రివెంట్ బ్రీచెస్. ఎప్పుడు అకౌంట్ వాడేసిన తర్వాత లాగౌట్ చేసేసుకోవడం బెస్ట్, లాగిన్ చేసి ఉంచద్దు.
అంటే రెగ్యులర్ లాగిన్ ఉండకూడదు, అలా ఫ్రీక్వెంట్ ఎప్పటికప్పుడు అంటే టెంపరీగా లాగిన్ చేసి లాగౌట్ చేయడం బెటర్. పర్సనల్ సిస్టమ్ ఇది నేను తప్ప ఎవ్వరు వాడరు అంటే మాత్రం లాగిన్ చేసుకోవడం బెటర్, అంటే లాగిన్ చేసి ఉంచడం. మన సింప్లిసిటీ కోసం మనం లాగిన్ చేసే ఉంచుతాం చాలా వెబ్సైట్స్లో. సో అలా ఉంచొద్దు అని ఒక చెప్తున్నారు. ఇది కంక్లూజన్. ఇప్పటి వరకు మనం ఏం తెలుసుకున్నాం. OS security importance. Operating system security is crucial for protecting data integrity and accessibility. అంతే కదా, లోపల ఉన్నవన్నీ సెక్యూర్ చేయడానికే కదా OS సెక్యూరిటీ అనేది కావాలి. సిస్టమ్ ఫైర్వాల్ సిస్టమ్ ఇది ఏం చేస్తుంది, ఇంటర్నల్ నెట్వర్క్ని ఎక్స్టర్నల్ నెట్వర్క్తో సపరేట్ చేసి సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది. అదొక గేట్లా ఉంటుంది అనమాట. ఆథరైజ్డ్ అయితేనే పంపిస్తుంది, అది సెక్యూర్ అయితేనే పంపిస్తుంది, అలా అనమాట ఫైర్వాల్స్. టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఏమున్నాయి, ల్యాన్, వ్యాన్, మ్యాన్, ప్యాన్ కూడా ఉంటుంది, ఇక్కడ మెన్షన్ చేయలేదు. ప్యాన్ నెట్వర్క్ కూడా ఉంటుంది. ఇంకా నెట్వర్క్ టోపోలజీస్ వచ్చేసి స్టార్ రింగ్ మెష్ బస్ ఒకటి ఉంటుంది, బస్ కూడా పెట్టాలి ఇక్కడ. కంప్యూటర్ నెట్వర్క్స్ డిఫైన్డ్, దాని గురించి కూడా చూసాం. కంప్యూటర్ నెట్వర్క్స్ అంటే ఏంటి, 2-3 డివైసెస్ కలిపి ఒక డేటాని షేర్ చేసుకోవడం. అదే డేటా ఈజ్ ట్రాన్స్మిటెడ్ బిట్వీన్ ద సెట్ ఆఫ్ కంప్యూటర్స్ విచ్ ఆర్ కంబైన్డ్ ఇన్ టు ది సింగిల్ పాయింట్ అనమాట. యూజర్ అథెంటికేషన్, స్ట్రాంగ్ యూజర్ అథెంటికేషన్ మెథడ్స్ ఆర్ ఎసెన్షియల్ ఫర్ సేఫ్ గార్డింగ్ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్. అంతే. ఓకే, ఇవి మనం ఈ థర్డ్ వీక్లో కవర్ చేసిన టాపిక్స్. వీటి గురించి ప్రతిదీ నేను పీడిఎఫ్లో క్లియర్గా మెన్షన్ చేసి, బస్, రింగ్, మెష్, స్టార్, వీటికి డయాగ్రామ్స్ నేను ఇవంటే డయాగ్రామ్స్ అనకూడదు, ఈ స్ట్రక్చర్స్ అంటే అవి ఎలా ఉంటాయని నేను డ్రా చేసి నేను పీడిఎఫ్లో పెడతాను. ఇంకా ఫైనల్లీ చెప్పేది ఏంటంటే, ఎథికల్ హ్యాకింగ్కి, సైబర్ సెక్యూరిటీకి సర్టిఫికేట్ ఏ యాప్లో ఇచ్చినా ఆ సర్టిఫికేట్ కోర్సెస్ మ్యాక్సిమం తీసుకోకుండా ఉండడానికే ట్రై చేయండి. నాలెడ్జ్ కోసం సర్టిఫికేషన్ కాకుండా ఓన్లీ ఇలా ఇప్పుడు నేను చెప్తున్నట్టు ఓన్లీ వితౌట్ సర్టిఫికేషన్, నేను జస్ట్ ఓన్లీ నాలెడ్జ్ చెప్పడానికి కోర్స్ స్టార్ట్ చేశాను. అలా ఎవరైనా చెప్తానంటే తీసుకోవడం బెటర్. ఎందుకంటే ఏ సర్టిఫికేట్ వ్యాలిడ్ కాదు అసలు సైబర్ సెక్యూరిటీలో, ఓన్లీ CEH సర్టిఫికేట్. అలాంటి పెద్ద సర్టిఫికేషన్సే బెటర్. ఓకే, ఆ సర్టిఫికేట్ మనం సపరేట్గా రాయాలి, ఎగ్జామ్ రాసి తీసుకోవాలి. అండ్ వేరే యాప్స్లో కూడా, చాలా యాప్స్లో CEH సర్టిఫికేషన్ కోర్స్ అనేసి కోర్సెస్ ఉంటాయి. వాళ్ళు ఫైనల్లీ మళ్ళీ ఆ ఎగ్జామ్కి మనీ అడుగుతారు. ఇలా అదంతా క్లమ్జీ ఎందుకు, చిన్నగా నేర్చుకుని డైరెక్ట్గా మనమే ఎగ్జామ్కి వెళ్ళాలి. ఓకే, థ్యాంక్ యూ. ఇది థర్డ్ వీక్ మాడ్యూల్. ఫోర్త్ వీక్ మాడ్యూల్ కూడా అప్లోడ్ చేసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ గైస్.